3 ఓంకారాలు చేసి మొదలు పెట్టండి అంతే. ఓకే సార్, 3 ఓంకారాలు గణానంతం అంతే సార్. మీ ఇష్టం మేడం, నాకు తెలియదు. అంతే సార్, అంతే అంతే సార్. ఓ శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఓం శ్రీ సాయిరాం. సర్వదేవత అతీత స్వరూపులైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాల విందములకు శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. 23వ తేదీ నవంబరు 1997వ సంవత్సరము భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదిన సందేశమును పఠించేటువంటి భాగ్యమును ప్రసాదించినటువంటి స్వామివారికి నా సుమనస్సులు మరొకసారి తెలియచేసుకుంటూ, ఏఎస్బి పవిత్ర వేదికపై చదివేటువంటి అవకాశమును కలిగించినటువంటి పూజ్యులు ప్రేమమూర్తులు అయినటువంటి శ్రీ మల్లెల వరలక్ష్మీ నారాయణ పుణ్య దంపతులకు ప్రేమపూర్వక హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అహం సత్యబోధక అనేటువంటి ట్రైన్కి గార్డుల్లాగా గ్రీన్ జెండా ఎర్ర జెండాలు చూపిస్తూ పాఠకులకు మార్గదర్శకులైనటువంటి శ్రీ పి కోటేశ్వరరావు మాస్టర్ గారికి, శ్రీ ఎం పార్థసారథి గారికి, శ్రీమతి పద్మా బయ్యన గారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ, నా సహ శ్రోతలకు ఏఎస్పి సభ్యులందరికీ ప్రేమపూర్వక మంగళప్రదాయక వందనములో హార్దిక స్వాగతాంజలి. అందరికీ సాయిరాం సాయిరాం. అహం సత్యబోధక గ్రంథము 2వ భాగములో 13వ అధ్యాయము సర్వత్రా ఉండిన దైవం నేనే అనేటువంటి విషయముపై మనకు అనేక అమృత గుళికలు వంటి జ్ఞాన బిందువులను స్వామివారు అందించారు. నిన్న మనకు శ్రీ గాదే శ్రీరామచంద్రమూర్తి గారు అందించిన ఆ గుళికలను ఒక్కసారి నెమరు వేసుకుని ముందుకు సాగుదాం. స్వామివారు మనల్ని సచ్చిదానంద స్వరూపులైన మంగళకారులు అని అన్నారు. ఎంత అదృష్టం అండి. కానీ స్వామి విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం ఏకత్వంలో భిన్నత్వం చూస్తున్నటువంటి అజ్ఞానులము అని. ప్రతి ప్రాణి అందున్నటువంటి నేను అనేది ఆత్మతత్వము. దానినే శృతులు హృదయము అని అంటున్నాయి. ప్రపంచం అంతా కూడా ద్వైతముతోనే నిండి ఉంది. ఎక్కడ చూసినా ద్వైతమే మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు మెన్షన్ చేసినటువంటి ద్వైతము 2 ఏమిటి? దృశ్యము, ద్రష్ట. అన్నిటికీ మూలాధారమైనది నేను అనేటువంటి అది ఆత్మతత్వము. ఈ ఆత్మతత్వాన్ని గుర్తించడానికి మనం ప్రయత్నం చేయాలంటున్నారు స్వామివారు. మనలో ఉన్నటువంటి అనేక ద్వంద్వాలకు మూల కారణం మనసు. ఏమిటా ద్వంద్వాలంటే సుఖ దుఃఖాలు, పాపపుణ్యాలు, రోగభోగాలు మొదలైనవి అనమాట. వీటన్నిటికీ కూడా మన మనసులే కారణం. అహం బ్రహ్మ, కానీ అహంకారం మాత్రం బ్రహ్మ కాదు. ఆకారమును నేనుగా భావించటం వల్ల అహంకారంగా మారిపోతుంది. మనకి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఆత్మను గుర్తించడానికి కొంతవరకు దోహదం చేస్తుంటాయి. అనాత్మ అనేటువంటిది అసలు భ్రమ, అది లేనే లేదు అని అంటున్నారు స్వామి. సర్వవ్యాపి అయినటువంటి భగవంతునికి ఒక చిన్న ఫోటో ఈ పరిమితం చేస్తున్నాం మనం. ఇది ప్రవృత్తి. మనం నివృత్తి లక్షణాన్ని పెంచుకోవాలి అంటున్నారు స్వామి. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అని మనం భావించి మన పనులను, ధర్మములను, కర్మలను చేస్తూ ఫలితాన్ని మాత్రం దైవానికి వదిలిపెట్టాలి. స్వామి చెప్తున్నారు, మానవునికి చదువుకోవటం వల్ల అనేక డిగ్రీలు వస్తున్నాయి, ఎంఏ, బిఏ ఇట్లాంటివన్నీను. కానీ భగవంతునికి మాత్రం ఉన్నది ఒకే ఒక డిగ్రీ. ఆ డిగ్రీ ఏమిటంటే నిర్గుణము, అదే నిర్మలము, అదే అద్వైతము. అందువల్లనే
భగవంతుని ఏమంటున్నా అంటే ఆనంద స్వరూపుడు అని అంటున్నాం. ఆనంద స్వరూపుడు, ఆనందదాయి, ఆనందమే ఆయన ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యంలో కొంచెం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ఈ రోజు 170వ పేజీలో హంసత్యబోధక 2వ గ్రంథం 170వ పేజీలో భిన్నత్వము మనోకల్పితము అనేటువంటి అంశం నుండి మనం మొదలు పెడుతున్నాం. సర్వత్రా ఉన్న దైవం నేనే, సర్వాంతర్యామి, దైవం లేని చోటే లేదు. ప్రతి అణువులోనూ భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు నేనే అంటున్నారు. నేనే అంటే ఇక్కడ ఆత్మ. ప్రేమించేవాని ఎందున్నది నేనే, ద్వేషించేవాని ఎందున్నది నేనే. ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమించేవాడు, ద్వేషించేవాడు, కోపించేవాడు, అసహించుకునేవాడు అందరిలో ఉండేది భగవంతుడే. అయితే ఇంకా ఎవరిని ఎవరు ప్రేమించగలరు? అందరిలో ఉంటే ఇంకెవరెవరిని ప్రేమిస్తారండి? ఎవరిని ఎవరు ద్వేషించగలరు? ఈనాడు ఎక్కడ చూసినా అశాంతి. ఉదయం లేచిన దగ్గర నుంచి అశాంతి అశాంతి అశాంతి. ఎందుకు అశాంతి అంటే అనుకున్న షెడ్యూల్ ప్రకారం పనులు అవ్వకపోతే అశాంతి, అనుకున్నవారు రాకపోతే అశాంతి, అనుకున్న సమయానికి పనులు జరగకపోతే అశాంతి, ఏవో ఎక్స్పెక్ట్ చేస్తాం అన్ని జరగకపోతే అశాంతి. ఎక్కడ చూసినా భయం. అంతేకాదు మనకి భయం ఎక్కువ. బయటికి వెళ్తే ఇంటికి వస్తామో లేదో తెలీదు, భయం. చీకటి చూస్తే భయం, కరెంట్ పోతే భయం, ఎలక్ట్రికల్ అప్లయన్స్ అవి పని చేస్తా లేదని భయం. అన్ని భయాలు భయాలు భయాలు. ఎక్కడ చూసినా దుర్ఘటనలు జరుగుతున్నాయంటే కారణం ఈ భయానికి, అశాంతికి, దుర్ఘటనలకు. అనుకోకుండా యాక్సిడెంట్స్, దుర్ఘటనలు జరుగుతున్నాయి కదా. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే సర్వభూతముల యందు ఉన్నటువంటి ఏకత్వమును మనము గుర్తించుకొనలేకపోవడమే. ప్రతి జీవిలో కూడా ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే, అదే ఏకత్వం. దాన్ని మనం గుర్తించట్లేదు. నాలోను, నీలోను, అందరిలో ఉన్నటువంటి ఆత్మ, పశు పక్షాదులలో ప్రతి జీవిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. అవి గుర్తించడం లేదు కాబట్టే భేదాలు ఎక్కువ ఉన్నాయి. అయితే భేదములు ఎక్కడున్నవి? మన దేహం నందు ఉన్నవి. ఇవి ఎక్కడి నుండి జనిస్తున్నాయి? మనస్సు ద్వారా జనిస్తున్నాయి. కట్టుకనక ముందు భార్య ఎవరు? భర్త ఎవరు? పుట్టక మునుపు తల్లి ఎవరు? బిడ్డ ఎవరు? ఇవి మనకు మనము కల్పించుకున్నవే కానీ లేకపోతే ఎవరికి ఎట్టి సంబంధము లేదు. వివాహం కాకముందు ఎవరికి ఎవరు మనకి తెలియదు, ఎవరికి ఎవరు ఏమీ తెలియదు. అట్లాగే బిడ్డ జన్మించిన తర్వాత పేగుబంధం అంటాము, తర్వాత నాభిబంధం అంటాము. అనేసి నా బిడ్డ నా బిడ్డ అని అంటుంది తల్లి, నా తల్లి నా తండ్రి అని బిడ్డ అంటూ ఉంటాడు పెళ్ళయ్యేంత వరకు. అలాగే అమ్మాయి కూడా అంతే, భర్త వచ్చేంత వరకు. ఇవన్నీ కూడా కల్పించుకున్నవే కానీ నిజానికి ఏ సంబంధము లేదు, ఎవరికి ఎట్టి సంబంధము లేదు. అదే స్వామి నాకు మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి వారి 14వ ఏట బయటకు వచ్చేసారు. అలాగే మనం అంతా వెళ్ళలేము. కానీ తామరాకు మీద నీటి బొట్టులాగా మన కర్తవ్య కర్మలను ఆచరిస్తూ ముందుకు సాగిపోవాలి. అందరికీ ఉన్నది ఏకాత్మ సంబంధము ఒక్కటే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే, అనేక పేర్లతో పిలుస్తున్నాం ఆ ఉండేటువంటి పదార్థాన్ని. దానికి స్వామివారు చక్కటి ఉదాహరణ చెప్తున్నారు. ఈ టంబ్లర్లో నీరున్నది. దీనిని ఇంగ్లీష్ వారు వాటర్ అంటారు, తమిళం వారు తన్నీర్ అంటారు. ఎవరు ఎన్ని పేర్లు పెట్టినప్పటికీ నీటిని మాత్రం ఎవరు మార్చలేరు. ఉండేది ఒకే పదార్థము, ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లు పిలుస్తారు. ఉండేది ఒకే వ్యక్తి, ఆ వ్యక్తిని కుమారుడు నాన్న అంటాడు, భార్య భర్త అని పిలుస్తుంది, భర్త పేరిటి పిలవచ్చు, లేకపోతే ఏమండి అనొచ్చు, ఇట్ డిపెండ్స్ అపాన్. తర్వాత మేనమామ అంటారు, తాత అంటారు. ఇలా ఒకే వ్యక్తి ఉండేది. ఆఫీసర్ నేమో బంట్రోత్ ఏమో ఆఫీసర్, అయ్యగారు అంటాడు. ఏది ఉండేది ఒకే వ్యక్తి, కానీ పేర్లు మాత్రం అనేకంగా ఉంటాయి. అదే విధంగా ఉండే ఒక పదార్థానికి పేర్లు అనేకం ఉంటాయి. అదే విధముగా మనము ఎన్ని రూపనామములు పెట్టుకున్నప్పటికీ ఉన్నది దైవత్వం ఒకటే. మన రామకృష్ణ, అల్లా, యేసు ఎన్ని పేర్లు పెట్టుకున్నప్పటికీ కూడా ఉండేది ఒకే ఒక్క దైవము, ఏకత్వము. ఈ ఏకత్వాన్ని మర్చిపోయి మనం భిన్నత్వంలో నివసిస్తున్నాం కాబట్టి
మనకి అశాంతి, భయం, తర్వాత అనేక అనుకోని సంఘటనలు, దుర్ఘటనలు జరుగుతున్నాయని స్వామి చెప్తున్నారు అనమాట. కాబట్టి ఏకత్వాన్ని అంటే ఏకత్వం అంటే ఇక్కడ అందరిలో ఉండే ఆత్మ ఒక్కటే అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగాలని స్వామి తెలియజేస్తున్నారు. చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు. భగవంతుడు శాశ్వతుడు. ఆయన ఈ రోజుండి రేపు లేనటువంటి వాడు కాదు. ఎల్లప్పుడూ ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. ఆయనకి మరణం అనేది ఉండదు. అసలు పుట్టుకుంటే కదా మరణం ఉండేది. సో మనకి జీవరాశులకే పుట్టుకలు మరణాలు ఉంటాయి, కానీ భగవంతుడికి పుట్టుక ఉండదు, మరణం ఉండదు. ఆయన శాశ్వతుడు, ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు. ఇప్పటివాడు కాదు, ఎప్పటివాడో. ఆయనకి తుది ఉండదు, మొదలు ఉండదు, మధ్య. తుది మొదలు లేదు, మధ్య కూడా లేదు. తాను పుట్టక చావక చంపబడక ఆత్మయ్య ఉండిన ఆ బ్రహ్మ నేనే అంటున్నారు స్వామి. పుడితే కదా చావడానికి, పుట్టడు, చనిపోడు. అతన్ని ఎవరు కూడా చంపలేరు. అటువంటి వాడు ఎవరంటే నేను. నేనంటే ఎవరు ఇక్కడ? మనిషి కాదు, రూపం కాదు, పేరు కాదు, ఆత్మ. అదే బ్రహ్మ అని స్వామి తెలియజేస్తున్నారు. చర్మచక్షువులకు దివ్యత్వం గోచరించదు. చర్మచక్షువులంటే మనకి ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి కనులు. ఆ కళ్ళకు మనకు దివ్యత్వం అనేది కనిపించదు. ఆ దివ్యత్వం అనేది మనం ఫీల్ అవ్వాలి, అనుభవించాలి. దేహమునకు చావు పుట్టుకలు ఉన్నవి, కానీ నేను అనేటువంటి బ్రహ్మతత్వానికి చావు పుట్టుకలు లేవు. దేహము పుడుతుంది కారణాంతరాల వల్ల, లేకపోతే భగవంతుడు ఇచ్చిన ఆయుష్ అయిపోయిన తర్వాత మరణించడం జరుగుతుంది. కానీ ఈ బ్రహ్మతత్వానికి అంటే ఆత్మకి అంటే నేను అనేటువంటి శబ్దానికి, పరమ ఆత్మకు చావు పుట్టుక లేదు, చావు లేదు, రెండూ లేవు. అది నిరంతరం ఉంటుంది. మమ ఆత్మ భూతాంతరాత్మ అన్నాడు కృష్ణుడు. నాలో ఉండేటువంటి ఆత్మయే ప్రతి జీవరాశిలో కూడా ఉన్నటువంటి ఆత్మ అని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. అంటే అది నేను. నేను అంటే ఇక్కడ ఆత్మ. అదే హృదయం అన్నాయి శృతులు. ఈ నేను అనే పదాన్ని అర్థం చేసుకుంటే అనర్థములకు అవకాశమే ఉండదు. అంటే మనం చాలా సాధన చేస్తే గాని ఈ నేను అనేటువంటి పదానికి అర్థం తెలియదు. నిన్న శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పారు, స్వామి స్టూడెంట్స్ని అడిగారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతానని చెప్పి, మళ్ళీ నేను రివ్యూ చేయను, దాన్ని టైం వేస్ట్ అవుతుంది. నేను ఎవరంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తే స్వామివారు అన్నిటికీ కూడా కాదు కాదు అంటూ నేను నేనే అన్నారు. నేను నేనే అన్నారు. అంటే నేను అనేది ఆత్మ, కాబట్టి నేను ఆత్మస్వరూపులను. అలాగే మీరు కూడా నేనంటే మీరు కూడా ఆత్మస్వరూపులు. అందుకే స్వామి మనల్ని ఏమని పిలుస్తారు? దివ్యాత్మస్వరూపులారా అని అంటారు అనమాట. అందరిలో ఉండేది ఆత్మ ఒక్కటే, అది మనం గుర్తించాలి. ఆనాడు అంటే ద్వాపరయుగంలో గోపికలు చెప్పారు. ఇది చక్కటి పాట అండి. ఈ స్వామి పాడతారు చక్కగా. నిన్ను కనుగొలమా కృష్ణ, నిన్ను అసలు మేము తెలుసుకోగలం ఏంటి? నేను తెలుసుకోవాలంటే మా జన్మలు సరిపోవు. ఎందుకనంటే నువ్వు అణువు ఉంది, అణువు అన్నిటికన్నా సూక్ష్మాతి సూక్ష్మైంది. ఆ సూక్ష్మాతి సూక్ష్మం కన్నా అతి సూక్ష్మ స్వరూపుడు భగవంతుడు. అట్లాగే ఘనమైన పదార్థం, కొండలు ఉంటాయి, పెద్ద పెద్ద కొండలు, అంతకన్నా కూడా పెద్దవైన వాడు. 84 లక్షల జీవముల అనయమ్మును ఎడబాయకుండువట. అంటే 84 లక్షల జీవరాశుల్లో కూడా స్వామి ఆత్మస్వరూపుడై ఉంటాడు. అనయమ్మును ఎల్లవేళలో కూడా వాటిలో ఆత్మస్వరూపుడుగా ఉంటాడు. అనురేణువు తృణకాష్టము మొదలుగా అఖండ రూపుడు వెలయుదవట. నిన్ను కనుగొనగలమా? నువ్వు అణువు, పరమాణు, అంతకన్నా చిన్న దాంట్లో నుండి పెద్ద అనేటువంటి పర్వతాలు మించినటువంటి పదార్థాల్లో కూడా ఉన్నటువంటి నిన్ను మేము ఏ విధంగా కనుక్కుంటాం కృష్ణ? కనుక్కోలేము. నువ్వు అనంతం. అనంతాన్ని కనుక్కోవడానికి మన తరం కాదు.
ఈ అనంతం అనేది సర్వత్రా వ్యాపి ఉంటుంది. సో సర్వత్రా వ్యాపించినటువంటి ఈ అనంతాన్ని ఇక్కడ ఉంది అక్కడ ఉందని మనం చెప్పగలమా? చెప్పలేము అనమాట. అది గోపికలు శ్రీకృష్ణ పరమాత్మతో చెబుతున్నారనమాట. కృష్ణ, మేము కేవలము చర్మ చక్షువులను కలిగి ఉన్నాము. ఆ గోపికలు చెప్తున్నారు, కృష్ణ పరమాత్మ మాకు కేవలం కళ్ళు మాత్రమే ఉన్నాయి, వీటితో నీ దివ్యత్వాన్ని గుర్తించలేము. ఈ చర్మ చక్షువులను మూసుకొని జ్ఞాననేత్రమును ఏనాడు వికసింప చేసుకుందుమో ఆనాడే నీ దైవత్వం మాకు అర్థమవుతుంది. అంతేనండి. మనం అలా చర్మచక్షులతో చూస్తే మనకు ఒక రూపం కనిపిస్తుంది. కళ్ళు మూసుకున్న ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ దైవత్వం యొక్క తత్వం కొంతవరకు మనకి అర్థం అవుతుంది. కాబట్టి చర్మచక్షులతో చూసి దానిని మననం చేసుకుని హృదయస్థం చేసుకుని హృదయంలో నిలుపుకొని దానినే ధ్యానిస్తూ ఉంటే మనకి దైవత్వం కొంతవరకు అర్థమవుతుంది. అనేక మంది దేవాలయములకు వెళ్ళి దేవుని ముందు కన్నులు మూసుకొని ప్రార్థిస్తుంటారు. తిరుపతి అంత కష్టపడి ఎన్నో గంటల క్యూలో నిలబడి ఏవో 3000 4000 రూపాయల టిక్కెట్లు ఇచ్చి కొనుక్కుని వెళ్తాము. తీరా స్వామి దగ్గరికి వెళ్ళేసరికి కళ్ళు మూసేసుకుంటాం. ఆ కళ్ళు మూసుకునేది ఏంటి, బయటకు వచ్చి మూసుకోవాలి. ఇక్కడ చిలుకూరి బాలాజీ స్వామి హైదరాబాద్ దగ్గర అక్కడ మాత్రం ఆ పూజారి చెప్తారు మన దర్శనానికి వెళ్ళేటప్పుడు, మీరు కళ్ళు చూడండి, కళ్ళు తెరిచి చూడండి, స్వామిని కళ్ళు తెరిచి చూడండి, కళ్ళు మూసుకోకండి అని చెప్తూనే ఉంటారనమాట. అంటే ఇప్పుడు మనం దేవాలయానికి అతి కష్టం మీద వెళ్ళిన తర్వాత ఆ దైవ విగ్రహాన్ని దైవాన్ని చూసినప్పుడు మనం కళ్ళు మూసుకోకూడదు. ఇచ్చిన ఆ ఒక్క నిమిషం వెంటనే చేపట్టుకు లాగేస్తారు, అది వేరే సంగతి. ఆ చెయ్యి లాగే టైంలోనే మన ఆ స్వామిని వీలైనంత పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయాలి. చేసి మనం ఏం చేయాలి, మననం చేసుకోవాలన్నమాట. మనకి స్వామివారు చక్కటి దర్శనాలు గంటలు కొద్దీ ఇచ్చారండి వివిధ సందర్భాల్లో. మనకి ఎన్నో సందర్భాలు, ఒకసారి ఆ మెట్ల మీద కనబడతారు, ఒకసారి గొట్టం పట్టుకొని కనబడతారు, ఒకసారి కారులో కనిపిస్తారు, ఒకసారి నడుస్తూ కనిపిస్తారు, ఒకసారి మన దగ్గరికి వచ్చి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు, ఒకసారి చిరునవ్వులు చిందిస్తారు, మన వైపు తీక్షణంగా చూస్తారు, ఆ కళలోంచి ఏవో కాంతి రేఖలు మనలో ప్రవేశిస్తుంటాయి. ఇట్లాంటి అనుభవాలు ఎంతో మందికి ఎన్నో ఉంటాయండి. అందులో మనకి కొన్ని మనసులో నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. ఆ నిక్షిప్తమైనటువంటి ఆ రూపాన్ని మనం మన చర్మచక్షులను మూసుకుని ధ్యానం చేయాలి. చేస్తే మనకి దైవత్వం కొంతవరకు అర్థం అవటానికి వీలవుతుంది. దేవుని చూడడానికి వెళ్ళిన వారు కళ్ళెందుకు మూసుకోవాలి? దైవాన్ని చూడవలసిన చర్మచక్షులతో కాదు, హృదయనేత్రంతో చూడాలి. హృదయనేత్రంతో చూడాలంటే ముందు చర్మచక్షులతో ఎట్లా ఉంటుందని తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ తర్వాత హృదయనేత్రంలో చూసుకోవాలన్నమాట. అస్మాన్ తిరుపతి వెళ్ళాము, ఇప్పుడు స్వామి దగ్గరికి వెళ్తాము, అప్పుడు స్వామి వారు మనకి ఎన్నో రూపాల్లో ఇందాక అనుకున్నాగా కనిపించినప్పుడు అందులో మనకు నచ్చినవన్నీ అలాగా స్మరించుకుంటే ఎంత ఆనందంగానో ఉంటుందండి. సాక్షాత్ ఆ క్షణం వల్ల ఈ క్షణం వచ్చినట్టుగా మనకు ఎంతో ఆనందం కలుగుతుంది అనమాట. ఇలాంటి పవిత్రమైనటువంటి రహస్యాలు దైవ తత్వమునందు ఎన్నో ఉన్నాయి. కానీ వీటిని పండితులు బోధించడం లేదు, గ్రంథములు సరిగా వివరించడం లేదు. నిజమేనండి, పండితులు కూడా సరిగ్గా చెప్పటం లేదు, గ్రంథములు కూడా సరిగా వివరించడం లేదు. ఎందుకంటే అసలు విషయం తెలియకపోవడం వల్లనే ఈ విధంగా మనకి విషయం అందరికీ చేరటం లేదనమాట. తర్వాత అంశము శాశ్వతమైనది, మార్పు లేనిది సత్యము ఒకటే. సత్యము నుండే అన్ని పుట్టాయి, సత్యం నుండే అన్ని అణిగిపోతాయి. సత్యము లేని పదార్థం ఏదన్నా ఉందంటే ఏదీ లేదు, అన్నిట్లో కూడా సత్యం ఉంది. మార్పు లేనిది సత్యం ఒక్కటే అంటున్నారు స్వామి. మీరు గుర్తించవలసినది ఏమిటంటే ఎవరికి వారే దేవుడు. మనం అనుకోవాలన్నమాట, నేను దేవుణ్ణి. ఎవరికి వారే మనం నేను దేవుణ్ణి అని అనుకోవాలి. వేదములు ప్రారంభం అయినప్పుడు ఉండినటువంటి జనాభా కొన్ని వేల మంది మాత్రమే. వేదములు అపౌరుషేయములు, అవి ఋషుల ద్వారా మనకి ప్రాప్తించాయి. అప్పుడు ఉన్నటువంటి జనాభా ఎంతంటే కొన్ని వేల మంది మాత్రమే. కనుకనే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్నారు. అంటే భగవంతుడు సహస్రమైనటువంటి వేల శిరస్సులతో, సహస్ర నేత్రములతో, సహస్ర పాదములతో,
ఉన్నారు అంటే అర్థం ఏమిటి? వేలల్లో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా భగవత్ స్వరూపుడు అని తెలియచేస్తున్నారు. ముక్కోటి దేవతలు అంటారు. అంటే ముక్కోటి దేవతలు కాదు, ప్రతి మనిషి కూడా దేవుడే కాబట్టి ఆ రోజున 3 కోట్ల జనాభా ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా దైవ స్వరూపుడు కాబట్టి ముక్కోటి దేవతలు అన్నారనమాట. ప్రతి వ్యక్తి దైవ స్వరూపుడే అన్న భావము మనకు కలిగినప్పుడు ఇంకా దుర్మార్గంలో ప్రవేశించము. అంతే కదా, నాలో దైవం ఉన్నాడో నీలో దైవం ఉన్నాడు. అందుకే కదండి మనకి మనం నడుస్తున్నప్పుడు మన కాళ్ళు ఎవరి కాళ్ళకైనా చేతికైనా తగిలిందంటే మనం వెంటనే కళ్ళకు అద్దుకుంటాం వాళ్ళని. ఎందుకు? మనకి పెద్దవాళ్ళు అలా నేర్పించారు. మన పాదం ఎవరికైనా తగిలితే వెంటనే కళ్ళకు అద్దుకోమని ఎందుకు నేర్పించారు? అవతల వ్యక్తిలో దైవం ఉన్నాడు కాబట్టి ఆ దైవాన్ని మనం కాళ్ళతో తన్నకూడదు కాబట్టే మనం వాళ్ళని కళ్ళకి అద్దుకోవాలి. అది అర్థం అండి అన్న భావం మనకు కలిగినప్పుడు ఇక ప్రతి వ్యక్తిలో కూడా దైవత్వం ఉంది, ఆయనే దేవుడు అని అనుకుంటే మనం ఇంకా చెడ్డ కార్యాల్లో ప్రవేశించము, ఇతరులకు హాని కలిగించము, ఇతరులని ద్వేషించము, ఇతరులని దూషించము. కానీ అవతల వ్యక్తిలో దేవుడు లేడు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మనకి భూషణ తిరస్కారాలు పురస్కారాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. నేను చేసే పని దైవం చేసే పనియేనా? ఇప్పుడు నేను ఎవరైనా దూషిస్తున్నాను అనుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు నేను చేసే పని దైవం చేస్తాడా? ఎందుకంటే నేను దేవుడు అనుకోమన్నాడు కదా. నేను దేవుడు అయితే దేవుడు దూషిస్తాడా? భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ దూషించలేదు అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. నేను ఈ పని చేస్తే భగవంతుడు మెచ్చుతాడా? నేను దైవం కదా, నేను ఈ పని చేయవచ్చునా అని మనలో మనం శోధించుకోవాలి. దైవము ఎప్పుడూ ఎవరికి అపకారం చేయడు. అయితే ఇన్ని రకములైన చేష్టలు జరుగుతున్నాయే ఈ జగత్తులో. అయితే భగవంతుడు అందరిలో ఉన్నాడు కదా. ఉన్నప్పుడు మరి భగవంతుడు ఇట్లాంటి ఇప్పుడు జరిగేటువంటి దుష్టకర్మలు అన్ని చేస్తాడా? చేయడం. మరి అన్ని జరుగుతున్నాయి కదా. అయితే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎవరికి వారే చేసుకున్నారు. ఇవన్నీ ఎవరు చేస్తుంటే ఎవరికి వారే చేసుకుంటున్నాం. దైవం కేవలము సాక్షిభూతుడుగా ఉంటాడు. మనలో ఉన్నటువంటి దైవత్వము సాక్షిభూతుడుగా ఉంటాడు. అదే 2 పిట్టలు ఉంటాయి కదండి, స్వామి చెప్తుంటారు. ఒక పిట్ట తింటూ ఉంటుంది, ఒక పిట్ట చూస్తూ ఉంటుంది. చూసేవాడేమో భగవంతుడు సాక్షిభూతుడు, ఆ తినేది కర్మ చేసేదేమో, ఆ కర్మ చేసే పెట్టేమో జీవి అన్నమాట. సో జీవి చేసే ప్రతి పని కూడా కర్మ సాక్షిగా సాక్షిభూతుడుగా భగవంతుడు ఉంటాడు. మనలో ఉండేటువంటి భగవంతుడే చూస్తూ ఉంటాడు. ఒక్కోసారి మనం చెడ్డ పని చేస్తుంటే, చెడ్డ ఆలోచన చేస్తే వద్దు 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 అని ఒక మనసు ప్రేరేపిస్తుంటే అదే భగవంతుడు అనమాట. మంచి పని చేస్తుంటే చెయ్యి 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 అని ప్రబోధిస్తుంది, అది భగవంతుడు అనమాట. చెడ్డ పని చేస్తే వద్దనేది భగవంతుడు, మంచి పని చేస్తే చెయ్యి చెయ్యిని ప్రబోధించేది భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఎప్పుడు మనలో ఉన్నాడు. కాకపోతే ఒక్కొక్కసారి దుర్మార్గపు ఆలోచనలు సన్మార్గపు ఆలోచనలు ఓవర్లాప్ చేస్తాయి. ఓవర్లాప్ చేసినప్పుడే మనం చెడ్డ పనులు చేస్తూ ఉంటాం అన్నమాట. ప్రతి వ్యక్తి తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు తన జన్మల కర్మలు పొందుపరిచినట్టు కంఠమాలను ధరించి వస్తున్నాడు. మనం తల్లి గర్భం నుండి పుట్టినప్పుడు స్వామి చెప్తారు, బంగారు గుచ్చినటువంటి లేకపోతే ముత్యాల హారాలు రత్నాల హారాలు ఏమీ రాలేదు. ఒకే ఒక నూలు పోగు కూడా వేసుకురాము, కానీ ఒకే ఒక బరువైన కంఠమాలను వేసుకొస్తా ఉన్నారు. ఏమిటా బరువైన కంఠమాలంటే మన పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు ఉంటాయి కదా. కర్మలని మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, అవన్నీ కూడా ఒక మాలగా మనం ఏ విధంగా పూలను కదంబ మాలను కడతాం కదా, అన్ని రకాల పూలను వేసి అదే విధంగా భగవంతుడి కదంబ మాల కడతాడు. ఏమిటా కదంబ మాల? మనం చేసినటువంటి చెడ్డ పనులు మంచి పనులు అనేటువంటి ఆ కదంబ మాలను గుచ్చి చక్కగా మన మెడలో వేసి తల్లి గర్భం నుంచి మనకి బయటికి పంపిస్తాడనమాట. అది ఎవరు అల్లుకున్నారు? మనమే అల్లుకున్నాం అనమాట. ఆ పువ్వులు, ఆ రకరకాల మంచి పువ్వులు, చెడ్డ పువ్వులు, వాసన పువ్వులు, వాసన లేని పువ్వులు, ఎండిపోయిన పువ్వులు, ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నవే. అవన్నీ కలిసి మనమే ఒక మాల చేసుకుని అవి మెడలో వేసుకుని అమ్మ గర్భం ద్వారా వస్తాం అన్నమాట. ఇవి దైవం మాత్రం ఇవ్వడు మనకి. ఎందుకంటే దైవము సాక్షిభూతుడు మాత్రమే. ఎవరన్నా సరే పక్షపాతం అనేది లేదు, ఆయనకి అందరూ సమానమే. ఏ విధంగా అయితే సూర్య భగవాన్ యొక్క కిరణములు అందరి మీద, కోటీశ్వరుడి మీద ఒకలాగా ఉంటాయి, పేద కూటి మీద ఒకలాగే పడతాయి, అంతే వేడి. పెంట మీద అదే ఇది, బంగారం మీద కూడా అదే, వజ్రాల మీద అదే, పంటల మీద అదే, అన్నిటి మీద అదే సూర్యరశ్మి.
అదేవిధంగా భగవంతుని యొక్క చూపులు అందరిపైన కూడా సమానంగా ప్రసరిస్తాయి. ఇచ్చుకోవడం పుచ్చుకోవడం జరిగేది. తనకంటే దైవం వేరైనప్పుడు కదా ఇచ్చుకోవడం పుచ్చుకోవడం జరిగేది. ఇలాంటి ఏకాత్మ భావాన్ని మనము విశ్వసించాలి. అందరిలో ఉండేటువంటి భావం, అందరిలో ఉండేటువంటి ఆత్మ ఒకటే అనేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి. దట్టమైన నల్లని మేఘము వంటి మనసులో తెల్లని మించువలే దివ్యత్వము మెరుస్తూ ఉంటుంది. అంటే దట్టంగా మేఘాలు నల్లగా ఉంటాయి అనుకోండి, ఉన్నప్పుడు మనం చూస్తే ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది. అది చాలా కాంతివంతంగా ఉంటుంది అనమాట. అదే విధంగా ఈ దట్టమైన నల్లని మేఘాలంటే అవి కష్టాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, మరి మనం చేసినటువంటి దుర్మార్గ చేష్టలు కావచ్చు, దుష్కర్మలు కావచ్చు, అవన్నీ నల్ల మేఘాలు అనమాట. వాటి మధ్యలో ఒక తెల్లని మెరుపు అంటే దివ్యత్వాన్ని మెరుస్తూ రావాలి. అంటే మంచిని చేస్తూ ఉండాలి. మనలోని దైవత్వం ఎప్పుడు కూడా బయటికి వ్యక్తీకరించబడాలి. ఏ విధంగా బీ గుడ్, సీ గుడ్, డూ గుడ్, హియర్ గుడ్ అని అన్నమాట. కాబట్టి అన్ని కూడా మంచి పని చేస్తూ ఉంటే మనలోని దివ్యత్వం అనేది బయటికి చొప్పించుకుని వస్తుంది మెరుపు తీగలాగా. అప్పుడు మనస్సు మనకు కనిపించదు. ఇంకా మనస్సు ఎక్కడుంటుందండి? మనస్సు అనేది కనిపించదు. మనస్సును మరచిన తర్వాత ఇంకా ఎవరిని వెతకక్కర్లేదు. మన మనసును ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు ఇంకా మనం ఎవరిని వెతుక్కుంటామండి? ఇంకెవరు అక్కర్లేదు. ఎవరిని పూజించనక్కర్లేదు. అంటే మనస్సు అనేది ఉండదు, జీరో. ఆ జీరో మనస్సు ఉన్నప్పుడు ఇంక మనం ఎవరిని పూజించనక్కర్లేదు. ఉన్నది ఒక్కటే. అదేమిటి? ఆత్మ మాత్రమే. అదే రామ, కృష్ణ, గోవింద, నారాయణ ఇవన్నీ మన ప్రీత్యర్థం మనం పెట్టుకున్నటువంటి వేలే. రాముడన్నా, కృష్ణుడన్నా, గోవిందుడన్నా, నారాయణన్నా, యేసు అన్నా, అల్లా అన్నా, జీసస్ అన్నా, ఏ సాయి అన్నా, షిరిడి సాయి అన్నా, సత్య సాయి ఎవరన్నా ఒకటి. ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి పేర్లే. ఇక్కడ నామములు ప్రధానం కాదు, రూపములు శాశ్వతం కాదు. ఈ పేర్లు ముఖ్యం కాదు, ఆ రూపం కూడా శాశ్వతం కాదు. శాశ్వతమైనది, మార్పు లేనిది సత్యము ఒక్కటే. సత్యం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది, దానికి మార్పు అనేది ఉండదు. అదేమిటా సత్యం అంటే? అదే భగవత్ స్వరూపము, అదే నేను. భగవత్ స్వరూపం ఏంటంటే ఆ సత్యమే. ఏమిటా సత్యము? నేను. నేను అంటే ఏమిటి? ఆత్మ. ఆత్మ అంటే ఏమిటి? సూతులు ఏం చెప్తున్నాయి? హృదయము అని చెప్తున్నాయి అనమాట. కాబట్టి నిత్య సత్యం అనేది ఒకే ఒక్కటి ఉంది, అదే ఆత్మ. ఆత్మను ఎప్పుడు కూడా మనం విశ్వసించాలి. అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అని చెప్పి గౌరవ భావం కలిగి ఉండాలి. తర్వాత అంశం ఏమిటంటే, తర్వాత అంశము ఆత్మను విశ్వసిస్తే మనోప్రభావం అణిగిపోతుంది. ఈ మనస్సు అనేది మ్యాడ్ మంకీ అని స్వామి చెప్తారు కదా, మైండ్ ఈజ్ మ్యాడ్ మంకీ అంటారు. కాబట్టి మనస్సు అనేది చంచల స్వభావం కలిగింది అనమాట. ఈ చంచల స్వభావం కలిగినటువంటి మనస్సు ఇంకా కోతిలా, పిచ్చి కోతిలాగా ఎగరకుండా అణిగి మణిగి గొలుసు వేసి కడితే ఎలాగుంటుందో అలాగే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మనం ఆత్మను విశ్వసిస్తే. ఆత్మే సర్వత్రా ఉంటుంది అనేటువంటి భావం మనలో ఎప్పుడైతే ఉంటుందో, పెంచుకుంటామో, అందరిలో ఉన్నట్టు ఆత్మ ఒక్కటే అని అనుకుంటామో, అప్పుడు మనస్సు యొక్క ప్రభావం తగ్గిపోతుంది అనమాట. దివ్యాత్మ స్వరూపులారా స్వామి అంటున్నారు, మనల్ని దివ్యాత్మ స్వరూపులారా అంట. మన అందరిలో ఉన్నట్టు ఆత్మ ఒకటే కాబట్టి అది మా దివ్యాత్మ స్వరూపులారా అండ్ ఆ విశేషణం అండి మనం అర్థం చేసుకోవాలి. దివ్యమైనటువంటి ఆత్మస్వరూపులం మనం. ఇటువంటి ఆత్మస్వరూపులంగా దివ్యమైనటువంటి ఆత్మస్వరూపం. మీరు ఎన్నో విధములైన శ్రమలకు వచ్చి అనేక సాధనలు సలుపుతున్నారు. అంటే జపం చేస్తాము, ధ్యానం చేస్తాము, గుళ్ళకి గోపురాలకి వెళ్తాము, తీర్థయాత్రలకు వెళ్తాము. ఇవన్నీ శ్రమతో కూడుకున్నవే. దాన ధర్మాలు చేస్తాం, ఇవన్నీ కూడా శ్రమతో కూడుకున్నవే. సాధ్యమైనంత వరకు నేను అనేది ఆత్మకు సంబంధించినదని అర్థం చేసుకోండి. ఎంతో శ్రమ పడుతున్నాం కదా, మనం ఏం అర్థం చేసుకోవాలంటే నేను అనేది ఏమిటి? అదే ఆత్మ. ఆత్మకు సంబంధించిన ఈ నేను అనేది మాత్రం మనం అర్థం చేసుకోవాలని స్వామి తెలియచేస్తున్నారు. ఎప్పుడైతే అది అర్థం చేసుకుంటామో అప్పుడు మీకు ఎట్టి బాధలు ఉండవు. ఒకవేళ పర్వతముల వలె బాధలు వచ్చినప్పటికీ అవి మంచు వలె మాయమైపోతాయి. ఎందుకంటే అంతా ఆత్మస్వరూపమే. ఇదంతా మనం చేసుకున్న కర్మ. కంఠమాల ఇందాక అనుకున్నాం కదా, మనం ఏర్చి కూర్చి చేసుకున్నటువంటి మాలే కాబట్టి ఆ మాల మనకి ఇప్పుడు కనబడుతుందని అర్థం చేసుకుంటే మనకి ఎటువంటి బాధ ఉంటాం, అన్నీ కూడా విడిపోతాయి, మంచు వలె పోతాయి అన్నమాట.
ఈనాడు జగత్తులోని సమస్యలకు అశాంతికి మూల కారణము మనస్సే. అంతే కదా, ఒక్కొక్కరి మనసు ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. అంచేత ఒక్కొక్క మనసు, ఇప్పుడు ఒక గులాబీ పువ్వు ఉందనుకోండి, ఒక కమల అనే ఆవిడకేమో గులాబీ పువ్వు యొక్క రంగు కనబడుతుంది, ఇంకొక ఆవిడకి ఆమె రేఖల్లో అందం కనబడుతుంది, ఇంకొక ఆవిడకి ఆవిడలో ఉండే అందులో ఉండే పుప్పుడు కనబడుతుంది, నాకేమో ముళ్ళే కనబడతాయి. అంటే నా మనస్సు యొక్క భావం అటువంటిది అనమాట. ఈ భావాల వల్ల ఏమవుతాయి, ఒక్కొక్కళ్ళ ఆలోచనలు ఒక్కో విధంగా ఉంటాయి అనమాట. అంచేత ఆ ముళ్ళున్నాయి గుచ్చుకుంటాయి అంటా నేను. ముళ్ళు గుచ్చుకోకుండా కోయాలని ఇంకొక ఆవిడ అంటారు, కోసిన దాన్ని రేఖలు రాలకుండా చాలా జాగ్రత్త పెట్టాలని ఇంకొకళ్ళేమో దైవానికి అర్పించాలి, ఇంకొకళ్ళేమో తలలో పెట్టుకోవాలి. ఈ విధంగా అనేక ఉంటాయి. ఈ అన్నిటికీ కూడా ఏంటి, జస్ట్ అది ఉదాహరణ అండి. అన్నిటికీ కారణం ఏంటి, మన మనస్సు. కాబట్టి ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్యలకు అశాంతికి మూల కారణం ఈ మనస్సు అన్నమాట. వేదం ఏం చెప్తుంది, చంద్రమా మనసో జాతః అన్నది. మనస్సే చంద్రుడు, ఆత్మయే సూర్యుడు. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు, మనకు తెలుసు కదా, సైన్స్ లో చదువుకున్నాము. చంద్రుడు స్వయంగా ప్రకాశించడు. అమావాస్య పౌర్ణమి వస్తున్నాయి కదా, పెరగడం తరగడం, శుక్లపక్షం కృష్ణపక్షం అంటూ ఉంటాం కదా. పెరగడం తరగడం చంద్రుడు, ఎందుకంటే సూర్యుని యొక్క ప్రకాశం తీసుకుని అతను వెలుగుతూ ఉంటాడు అనమాట. సూర్యుని ప్రకాశం తన పైన పడటం చేతనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు ఉన్నంత వరకు మనము చంద్రుడిని ఆశించము. అంటే కదా, సూర్యుడు ఉన్నంతసేపు చంద్రుడు ఆకాశంలో కనబడిన కృష్ణపక్షంలో కనిపిస్తాడు, ఆకాశంలో చంద్రుడు ఉదయాన్నే. కానీ సూర్యుడు ఎప్పుడైతే బాగా ఉదయిస్తాడో అసలు చంద్రుడు అసలు కనిపించడు, మసకబారిపోతాడు, క్రమేపీ అసలు కనిపించకుండా పోతాడు అనమాట. సూర్యుడు లేనప్పుడే చంద్రుడిని ఆశిస్తాము. అర్ధరాత్రి అయిపోయింది అప్పుడు చంద్రుడు ఉంటే బాగుండు అని అనుకుంటాం అనమాట. అదే పౌర్ణమి రోజు మనకి ఆ చంద్రుడిని చూసేటువంటి భాగ్యం కలుగుతుంది. అదే రీతిగా మనకు ఆత్మజ్ఞానము కలిగితే ఇంకా మనోభ్రాంతులకు ఏమాత్రము వశము కాము. ఇది ఆత్మజ్ఞానం అనేది ఏమిటంటే సూర్యకిరణాల వంటివి అనమాట. ఈ మనోభ్రాంతులు అనేవి చంద్రకిరణాలు వంటివి. ఎప్పుడైతే సూర్యకిరణాలు వంటి ఆత్మజ్ఞానం మనకు కలుగుతుందో, పెరిగి తరిగేటువంటి ఆ చంద్రకాంతిని మనం చంద్రకాంతి వంటి భ్రాంతులు మనం ఎప్పుడు కూడా ఆశించము. ఆత్మను మర్చిపోవడం చేతనే మనస్సుపై ఆధారపడుతున్నాము. మనం ఎప్పుడు కూడా ఆత్మను మర్చిపోతుంటామండి. అందువల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ మనస్సు పైన ఆధారపడుతున్నాము. మనస్సుతోనే జీవిస్తున్నాం. నాకు మనస్సు లేదు ఈ పని మీద, నాకు మనస్సు లేదు ఆ భజనకి వెళ్ళడానికి, నాకు మనస్సు ఉంది పుట్టపర్తికి వెళ్ళడానికి, నాకు మనస్సు ఉంది ఏఎస్బి అటెండ్ అవ్వాలని, నాకు మనస్సు లేదు ఈ రోజు సెషన్కి వెళ్ళకూడదని. ఇట్లాంటివన్నిటి కారణం ఏమిటంటే మనస్సే అనమాట. విశ్వసిస్తే మనస్సు, ఆత్మను విశ్వసిస్తే మనస్సు ప్రభావం అణిగిపోతుంది. ఆత్మను మనం విశ్వసించాలి. ఆత్మజ్ఞానం వస్తుంది మనకి ఏఎస్బి అటెండ్ అవ్వడం వల్ల. అందులో ఎన్నో విషయాలు చెప్తారని నేను అనుకున్నప్పుడు ఇన్ని ఆటంకాలు వచ్చినా తప్పకుండా అటెండ్ అవుతాను అనమాట. కాబట్టి ఆత్మను విశ్వసించాలి. అప్పుడు వద్దులే ఈవేళ వద్దులే అనే మనస్సు అంటుంది, ఈ పని చేసుకోవచ్చు, లేకపోతే ఎవరో వచ్చారు అని అనుకుంటుంది మనస్సు అంటుంది. అప్పుడు ఈ మనోభావాన్ని మనం అణిచివేసేసేది ఎప్పుడు మనం ఆత్మను కానీ విశ్వసిస్తే. దేదీప్యమానంగా సూర్యుడు వెలుగుతుంటే చంద్రుడు కనిపించడు కదా, కనుక దివ్యమైన ఆత్మ తేజస్సును ఆశ్రయించండి. దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మ తేజస్సును మనం ఆశ్రయించాలని స్వామి తెలియజేస్తున్నారండి. సాయిరామ్. నెక్స్ట్ పేర మొదలు పెడితే 5 నిమిషాలు అవ్వకపోవచ్చేమో. కోటేశ్వర గారు ఇక్కడికి ఆపేయమంటారండి? ఓకేనండి. సాయిరామ్. సర్వదేవతా తీర్థస్వరూపులు భగవాన్ సత్యసాయి బాబా వారు నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదములు, కృతజ్ఞతలు, పాదాభివందనం చేసుకుంటున్నాను. మన గురువు గారికి, గురుపత్నికి నమస్సులు మరొకసారి తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, పద్మభయ్యన గారికి, శ్రోతలకి అందరికీ కూడా సహృదయ అంజలి, ప్రేమాంజలి సమర్పించుకుంటూ జై సాయిరామ్, జై సాయిరామ్, జై జై సాయిరామ్. సాయిరామ్. సరే మరి, సారీ.
మీకు ఇంకొక 6 నిమిషాలు టైం ఉంది, మీరే చూసుకోలేదు. నాకు 6 నిమిషాలు ఎక్స్ట్రా ఇచ్చారు. సాయిరాం బోనస్ మీకు స్వామి ఇచ్చారు సాయిరాం. ఎవరిని అడగక్కర్లేదు మేడం, మీరు టైం చూసుకోండి, 40 నిమిషాలు అంతే. నేను కూడా అమ్మాయి వాళ్ళ పద్మ బయటికి పోవాలట, రోజు మనకు సహకరిస్తుంది కదా, ఇలా అమ్మాయికి సహకరిద్దాం అని చెప్పి కొంచెం షెడ్యూల్ మార్చాం. అది థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు మేడం. మీకు 30 నిమిషాలు సరిపోదు, చూద్దాం. కొంచెం ఐ విల్ ప్లాన్ డిఫరెంట్, కొంత ఆలోచించి కొన్ని ప్రణాళిక మార్చాలనుకుంటున్నాను. చూద్దాం. స్వామి సంకల్పం. గంటల తరబడి కూడా వెళ్ళాం, రోజులు మారిపోయినాయి. ఎక్కడ కూడా సత్సంగాలు లేవు. మన అదృష్టం కొద్ది లేదు రోజు, కానీ బయట ఎక్కడ గుళ్ళో గోపురాలు సత్సంగాలు లేవు మేడం. ఒకటి మాట లేదు, మంచి లేదు, ఏం చెప్పడు కూడా. ఒక చిన్న సిచ్యుయేషన్ తెలుసుకొని ఒక మంచి అంశం కంటిన్యూ దిస్ ఉపనిషత్ వాహిని. ఒక చిన్న రిలాక్స్, పెద్ద టఫ్ సబ్జెక్ట్ ఏం కాదు, బెస్ట్ హ్యావ్ రిలాక్స్. మర్మం తెలుసుకుని పనిచేయాలి అంటుంటాం. మర్మం అనే మాట మనం విన్నాం, మనకు కొత్తదేం కాదు. మనంతా తలకాయ నేర్చిపోయిన వాళ్ళం కదా. మనం చాలాసార్లు ఈ ప్రస్తావన చేసుకున్నాం. ఎస్పెషల్లీ శివరాత్రి రోజు ఈ ప్రస్తావన వస్తుంది ఇప్పుడు చెప్పబోయేది. ఇది మనకు పైకి కనిపించేది మర్మగర్భంగా కానీ ఒక మాట కూడా అంటుంటాడు. ఏదైనా ఒక విషయం చూస్తే ఎక్స్టర్నల్ గా ఒకటి కనపడుతుంది, ఇంటర్నల్ గా ఒకటి కనపడుతుంది. మన స్వామివారి పండుగల రోజు సత్సంగాలు ఇవ్వటం ఉద్దేశం ఏంటంటే, పండుగల్లోనే ఆంతరంగంగా దాటి ఉంది. అంటే బాహ్యంగా ఎవడైనా కడతాడు, మామిడాకులు కడతాడు, ఇలా మా అబ్బాయి బర్త్డే పులిహార చేసి తినేసం, అయిపోయింది. దట్స్ ఎక్స్టర్నల్. ఇది ఎవడేం చేస్తాడు, తోరణాకులు కట్టుకుంటాడు, ముగ్గులు వేసుకుంటారు, బిర్యానీలు చేసుకుంటారు, విందులు చేసుకుంటారు, సినిమాలు పోతారు, షికార్లు పోతారు. వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ అని స్వామి అంతర్లీనంగా దాగి ఉన్న మర్మాన్ని చెప్పే ప్రయత్నం చేయటమే స్వామి యొక్క సత్సంగాలండి. బ్రహ్మ విష్ణువు ఒక సందర్భంలో అరుణాచలం గురించి మనం చాలాసార్లు రుద్రంలో ఈ టాపిక్ వచ్చింది. నేను ఒక ఆయన పెట్టాడు, యాక్చువల్ పోస్ట్ చేద్దాం అనుకుని, సరే ఎక్స్ప్లెయిన్ చేసి పోస్ట్ చేద్దాం అని ఆపిన. బ్రహ్మ విష్ణువులో ఒక సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయం వాదులు ఆడుకున్నట్ట. సహజం, వాళ్ళు కొట్టుకుంటే మనం కొట్టుకోపోవడం ఉందండి. కొట్టుకోవాలి, ఖచ్చితంగా కొట్టుకోవాలి. వాళ్ళు కొట్టుకున్నప్పుడు మనం కొట్టుకోకపోతే ఎట్లా? అది క్రమంగా తీవ్ర రూపం దాల్చింది. దేవతలు కంగారు పుట్టి శివుని ఆశ్రయించారు. సరైన సదాశివుడు ఆ బ్రహ్మ విష్ణువుని మధ్య మహా అగ్నిస్తంభం రూపంలో ఆవిర్భవించాడు. జ్యోతిర్మయ స్వరూపం అంటుంటారు చూసారా, జ్యోతిర్మయ తత్వం. దట్ ఈజ్ భగవంతుడు ఎవడంటే జ్యోతిర్మయ తత్వం. ఆ జ్యోతి ఒకటే, వేరే రకాల జ్యోతులు కావు. నిన్న ఒక అద్భుతమైన మార్నింగ్ మెసేజ్ పెట్టాను నిన్న. జ్యోతి నాట్ డిఫరెంట్, నాట్ సెపరేట్ ఆల్సో. నాలో ఉన్న జ్యోతి, మీలో ఉన్న అందరి జ్యోతి ఒకటే. రకరకాల జ్యోతులు ఉండవు. ఎర్ర జ్యోతి, తెల్ల జ్యోతి, నల్ల జ్యోతులు ఉండవు. పరమ తేజోమయమైన నిలువెత్తు అగ్నిస్తంభానికి తుది మొదలు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. బ్రహ్మ విష్ణులు వాటిని కనుగొనేందుకు పోటీ పడి వరాహ హంస రూపాలతో బ్రహ్మదేవుడు తుదిని, విష్ణువు దాని మూలాన్ని కనుగొనడానికి ప్రయత్నించి విఫలమవుతారు. దిస్ ఈజ్ ద స్టోరీ. అందరూ తెలిసిందే. ఎవడేం చెబుతాడు, బచ్చాగాడేం చెబుతాడు. ఇక్కడే మనం అసలు వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్, ఆలోచించాల్సింది ఇది. వారిలో ఎవరు గెలిచారని కాదు, వారికంటే శివుడు అది కూడా అది కాదు.
ఇంకొక మాట వాడుతుంటాం, ప్రతీక అని. నిజానికి ఇదొక ప్రతీక. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ ప్రతీక, ఇప్పుడు టైం కూడా లేదు. ప్రతీక అనే మాట మనకి డిక్షనరీలో ఉన్నదే. వరాహం భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్ళటం అంటే ఇది ఇది ఈ సిచ్యువేషన్ లో దాగి ఉన్న మర్మం ఇది. ఈ బాహ్యమే కాదు ఎవడేం చెప్తాడు. ఇంతవరకు ఈ సిచ్యువేషన్ ఇలాగ వర్ణించిన వాడు ఎవడు లేదు. వరాహం భూమిని తవ్వుకుంటూ కిందకు వెళ్ళటం అంటే మనిషి తన గతాన్ని అదే పనిగా గుర్తు చేసుకుంటూ, జ్ఞాపకాలను చీల్చుకుంటూ, గాయాలను రేపుకుంటూ ప్రయాణించడం అని అర్థం. గతం అనంతం. ఒకసారి గతంలో పోండి, గతంలో ఒకసారి పోతే రోజులు గడిచిపోతే మనకు తెలియకుండా. మన మనిషి బుద్ధికి అందనంత లోతైనది గతం. కాబట్టి దాన్ని అంతు తేల్చుకోవటంలో మనిషి విఫలం అవుతున్నాడు. గతం అంతు ఎవరు తెలుసుకోలేదండి. సముద్రం అన్న కొలవద్దు, ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెట్టుకోవచ్చు, కానీ గతం ఎక్కడ ఎండ్. అందుకని సీ ఇస్ బ్లూ, స్కై ఇస్ బ్లూ. ఇప్పుడు అనంతం, గతం ఆల్సో బ్లూ అని చెప్పొచ్చు మనం. కొత్త డెఫినేషన్ దొరికింది నాకు. గతం అనంతం అండి. సో హియర్ వీఆర్ ఫెయిలింగ్. ఎంతసేపు గతం తవ్వుకుంటాం. వాట్ ఈజ్ యూజ్? వాడు ఇట్లా చేశాడు, అప్పుడు ఇట్లా చేయలేకపోయాను, ఇట్లా చేసి ఇప్పుడు తవ్వుకుంటే ఉపయోగం. చేతులు కాలితే ఆకలి పట్టుకున్నాం, అంతా అయిపోయిన తర్వాత. చేయాల్సినప్పుడు చేయలేకపోయినాం. తేజోమయ అగ్నికి మొదలేదో విష్ణు తెలుసుకోలేకపోవడం అంటే అది అర్థం. సరే, సెకండ్ ఆస్పెక్ట్, ఈయన తెలుసుకోలేకపోయాడు, పైన ఆయన ఏమైనా తెలుసుకున్నాడా? హంస రూపంలో బ్రహ్మ పైకి ఎగురుతూ దాని తుది ఏదో కనిపెట్టలేకపోవడం అనేది మనిషి తన భవిష్యత్తును గురించి ముందుగా ఏమీ గ్రహించలేకపోవడానికి సూచన. అందుకే మనం చెప్తుంటాం, పాస్ట్ నిన్న గురించి వస్తే టీఏ కళ్ళ నీళ్ళు వస్తాయి. రేపు గురించి ఆలోచిస్తే ఫియర్ వస్తుంది. అదేమో టీయరు, ఇదేమో ఫియరు. సో ప్రజెంట్ ఈజ్ నియర్, దగ్గరగా ఉంది. ఇప్పుడు 29వ తారీఖు నేను 11:15 వేస్ట్ చేసుకుని, అరే నిన్న ఈ టైంకి అలా చేయాల్సింది, రేపు ఈ టైంకి. నిన్న టైం రాదు, రేపు టైం ఎక్కడ ఉంటుందో తెలియదు. సునామీ వచ్చి అందరూ కొట్టుకుపోతే, భూకంపం మొత్తం చుట్టబెట్టుకుపోతే ఏం చేస్తాం? యూ డోంట్ నో వాట్ హ్యాపెన్ టుమారో దిస్ టైం. ఎప్పటిదాకా ఎంతమంది బతుకుంటాం ఎవరైనా చెప్పండి. మీరు ఎవరైనా చెప్తే మీకే దండలేసేస్తాం. రేపు 11:15 దాకా మనం అందరం బతుకుంటాము అని మనం వీ డోంట్ నో అండి. ఎవరో బ్రాహ్మణి వస్తే రేపు రా అంటే భీముడు ఆశ్చర్యపోయట, ఊరంతా రాజ్యం అంతా పండగ చేయండి అంటున్నట్ట. వాళ్ళకి అర్థం కాదు. మా అన్న రేపు రమ్మన్నాడంటే మా అన్న చెప్తున్నాడు ఫ్యూచర్, రేపటిదాకా బతుకుంటాడు అంటే హౌ బ్యూటీ. సార్ డోంట్ అలౌ సార్. ఆవిడకి అలవాటు అయిపోయింది సార్. సరే సార్, సరే. ఆవిడకి ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది. ఐ వోంట్ యాక్సెప్ట్. రెగ్యులర్ ప్రాక్టీస్ ఆవిడకి ఇదే టైం రావటం, మనం డిస్టర్బ్ చేయటం. ఎక్కడ ఆగాము సార్? హంసలాగా పైకి వెళ్తాం సార్. హంస రూపంలో పైకి ఎగురుతూ దాని తుది ఏదో కనిపెట్టలేకపోవడం అనేది మనిషి తన భవిష్యత్తును గురించి ముందుగా ఏమి గ్రహించలేకపోవడానికి సూచన. అందుకే ఇంకో రకం చెప్తారు, పాస్ట్ ఈజ్ పాస్ట్, డోంట్ థింక్ అబౌట్ పాస్ట్. ఫ్యూచర్ ఈజ్ అన్సర్టైన్, ప్రజెంట్ ఈజ్ నాట్ ఆర్డినరీ, ప్రజెంట్ ఈజ్. ఇందులో లేదు స్టోరీ అంతా. మనకి తగడగా బాగా బయహార్ చేస్తాం కదా సార్, బట్టి పడతాం. మనిషి తన భవిష్యత్తుని గురించి ముందుగా ఏమి గ్రహించలేకపోవడానికి సూచన. ఏం తెలుస్తుందండి? నా భవిష్యత్తు నాకేం తెలుస్తుందండి? నీ భవిష్యత్తు నీ చేతిలో ఆ మాట అయితే వాస్తవం. నా భవిష్యత్తు నా చేతిలో, అదైతే వాస్తవం. నా చేతిలో అంటే ఎవరి భవిష్యత్తు ఆడి చేతిలో ఉంటుంది, ఇంకా వేరే వారి చేతిలో ఉండదు. పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో, అయ్యా అమ్మ చేతిలో ఉందనుకుంటే పొరపాటు. నేను అనుకున్నాను కొన్ని రోజుల పాటు, ఇప్పుడు అనుకుంటున్నాను
ఎవరి భవిష్యత్తు ఆడ చేతిలో ఉంటుంది సార్. బాగు చేసుకుంటామా నాశనం చేసుకుంటామా మన ఇష్టం అనమాట. ఫ్యూచర్ ఇన్ అవర్ హ్యాండ్, దట్ ఈస్ పక్కా. వేరే వాడు ఎవడో ఒకసారి నథింగ్ డూయింగ్, ఓన్లీ థింగ్ హార్డ్ వర్క్. కష్టపడితే ఎప్పుడైతే కష్టపడలే అండి. నేను చిన్న పిట్ట అమ్మాయి పెట్టింది, భారతీయ గుంటూరు. అవి గూడు కట్టుకుంటుంటే ఫోటో పెడితే మా ఫ్యామిలీ ఫోటోలు పెట్టాం, మా అక్కయ్య గారి పిల్లలు అనమాట, రోల్ మోడల్. అట్లా కష్టపడే పైకి వచ్చారండి స్వయం కృషితో. ఐఏఎస్ వాడు సహాయం చేశాడు, వాడెవడు సహాయం చేయకుండా బై దేర్ హార్డ్ వర్క్ దే ఆర్ ఇన్ దిస్ పొజిషన్ టుడే. భవిష్యత్తు విషయమై ఊహల రెక్కలపైన ఆశల ఊయలపైన ఆకాశంలో విహరించడానికి సంకేతమే బ్రహ్మదేవుడి హంసవాహనం. మళ్ళీ అక్కడికే వస్తున్నాయి, ఎవరైనా అక్కడికి రావాల్సింది. వర్తమానాన్ని విడిచిపెట్టి నిన్నటిలోనూ రేపటిలోనూ జీవించే మనిషికి మనశ్శాంతి కరువు అవుతుంది, పరాజయం ఎదురవుతుంది అని బోధించే కథ ఇది. నేను చాలాసార్లు చెప్పాను సార్ శివరాత్రి రోజు, బట్ ఇంతగా నేను ఎప్పుడు చెప్పలేదు సార్, ఫస్ట్ టైం అనమాట. డబ్బుతో దేనైనా కొనవచ్చునని ఇప్పుడు ఎందరో పొరబడుతున్న మాదిరిగా ఒక ఆవిడ పొరబడింది అని ఎవరైనా చెప్తారా? ఇలానే డబ్బుతో ఏదైనా కొనవచ్చు. సత్యభామ. ఏ ఎల్ఎస్పి గారు 100 మార్క్స్. సాయిరామ్. మీరజాలగలడా శ్రీకృష్ణ తులాభరం. నటన సూత్రధారి మురారి ఎటుల దాటగా. పతి అనుకుంది ఎంతసేపు, పతి దేవుడు అనుకుంది కానీ పతిగా దిగి వచ్చిన దేవుడు అనుకోలేదు. నా మొగుడు అని అనుకుంది ఎంతసేపు. నా కొంగు కట్టేసుకున్నాము. తన సంపదతో శ్రీకృష్ణుని సైతం తూతగలని భావించి భంగపడిన సత్యభామ దురహంకారానికి ప్రతీకే శ్రీకృష్ణ తులాభారం కథ. తన అధీనంలో ఉన్న ధనరాశులను ఆమె కుప్పబోసింది. ఎక్కడెక్కడో దాచిన సంపదలని చేరవేసింది. చివరకు ఒంటి మీద సొమ్ములన్నీ ఒలిచి ఇచ్చింది. బట్ నో రిజల్ట్, అయినా ఫలితం దక్కలేదు. ఎందుకంటే ఆమె శ్రీకృష్ణుడు తన పతి దేవుడు అని మాత్రమే అనుకుంది. పతిగా దిగి వచ్చిన దేవుడు అని గుర్తించలేకపోయింది. ఆమె విడిచిపెట్టవలసినవి నిజానికి తన దేహంపై సొమ్ములు కావు. తన లోపలి గుప్త నిధులు దురభిమానము, అతిశయము, అందరికీ ఉంటే మనకి ఆవిడకే కాదు, ఈ గుప్త నిధులు అంటారు వీటిని. దురభిమానము, అతిశయము, అహం, ఆర్ కాల్డ్ గుప్త నిధీస్ వంటి వాటిని ఆమె సంపదల మాదిరి గుండెలో దాచిపెట్టుకుంది. ఆ గుప్త నిధులను విడుదల చేసేసరికి తిరిగి శ్రీకృష్ణుడు ఆమెకు వశమయ్యాడు. ఎవరికైనా సరే వాటిని ఈగో ఐగో అంటాడు స్వామి. రాముడు కూడా అంతే, ఈగో ఐగో. నేను ఒక అమ్మాయి మంచి పెట్టింది, స్నేహ. ఓపెన్ చేయాల్సింది ఈవైఐ, క్లోజ్ చేయాల్సింది ఐ. సింపుల్ మెసేజ్. ఎంత అర్థం? ఓపెన్ చేయాల్సింది ఈవై, తెరవాల్సింది ఈవైఐ, క్లోజ్ చేయాల్సింది ఐ. ఎవరికైనా సరే వాటిని విడిచిపెట్టినప్పుడే భగవంతుడు వశం అవుతాడు. ఈ కథ అందరికీ వర్తిస్తుంది, నాట్ ఓన్లీ ఫర్ సత్యభామ. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడండి. తర్వాత ఓం నమ శివాయ అన్నాడు. కుచేళ్ళు గురించి చెప్తున్నాడు. కుచేళ్ళు ఎంత బాల్య మిత్రుడైతే మాత్రం పిటికడు అటుకులకే మురిచిపోయే కృష్ణుడు అఖండ ఐశ్వర్యాలను అనుగ్రహించి మరీ విడ్డూరం కదా. అంతే కదా సార్, పిటికి అడుగులు తింటే ఆయన ఇస్తాడండి ఎవరికన్నా. మన విడ్డూరమే సార్ అది. ఆవిడే చెప్తుంటే మనం తలకాయ ఊపుతుంటాం. ఎవ్వరు కాస్త మనం అడిగితే బాగుండదని మనం అడగం. ఇప్పుడు మహాభారతంలో ఆయన చెప్తున్నాడు కొన్ని, అట్లా సార్ పిడిగా అడుగులకి ఏమి ఇస్తారా? కాంటాలో సున్నితపు త్రాసులాగా చూస్తున్నారు సార్ ఇప్పుడైతే కూరగాయలు. రేట్లు తగలంటాయి. ఒక్క బెండకాయ కూడా పొరపాటున ఎక్స్ట్రా వేయట్లేదు మాకైతే. అద్భుతంగా చెప్పాడు మహనీయుడు. వాస్తవానికి
ఆ గుప్పెడు పిడికెడు అనేది కుచేలు చేతి కొలత కాదు, అది గుండె కొలత. ఎంత అద్భుతమైన మాట వాడాడు. ఇట్స్ నాట్ చేతి కొలత. పిడికెడు బియ్యం తీసి పక్కన వేయండి, నారాయణ సేవ వాడండి. అది గుండె కొలతను గ్రహించినప్పుడే మనకు సత్యం బోధపడుతుంది. ఎప్పుడైతే హృదయాన్ని కనుక భగవంతుడికి సమర్పిస్తే సర్వ సంపన్నులం కాగలమన్న ఎరుక ఏర్పడుతుంది. ఆ విధంగా పురాణ కథల్లోని ప్రతీకలను, అంతరార్థాలను సరిగ్గా అర్థం చేసుకోకుంటే మనలో అపార్థాలు తలెత్తాయని చెప్పే కథలు ఇవన్నీ అని ఒక మహనీయుడు నిన్న పంపించాడండి. ఓం నమః శివాయ. ఐ పోస్ట్ ద గ్రూప్, యూ కెన్ ఆల్సో షేర్ ఇట్. జనరల్గా అవతారాలు ఇప్పుడు దశ అవతారాలు అన్నారు, 10 కాదు, చాలా అవతారాలు ఉన్నాయి. సో మెనీ అవతారాస్ దేర్. నేను అవతారం ఎందుకు వస్తుంది అంటే తక్కువని ఎవరైనా చెప్తారు. రెండే మాటలు సార్, అవతారం ఎందుకు వస్తుంది? రెండే పదాలు ఉండాలి. మూడో దానికి అవకాశం లేదు సార్. ఏ అవతారమైనా ఇంతకుముందు వచ్చిన అవతారాన్ని 2 కాన్సెప్ట్లోనే వచ్చినాయి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కానీ సత్యసాయి అవతారము ఇంకొక 2 యాడ్ చేసింది సార్. ఏంటవి? ఆయన మాటల్లో చెప్పాలి సార్, మన సొంత కవితలు ప్లీజ్. ఇప్పుడు దుష్ట ఆ 2 పదాలు బాగా చెప్పారు. ట్రాన్స్లేషన్ వద్దు, రియల్ వర్డ్స్ కావాలి. భలే సార్, ఇంతమంది పెద్దలు ఉండే ఆ 2 మాటలు చెప్పకపోవడం ఏంటి? వేద సంరక్షణ, విద్వత్ పోషణ. మార్చడానికి రాలేదు, నేను మనసు మార్చడానికి వచ్చానని చెప్పాడు. నాకు ఇదంతా వద్దు సార్. ఆయన కాన్సెప్ట్, ఏ కాన్సెప్ట్ తో భూమికి వచ్చాడంటే కొడిస్తా గారు చెప్పారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో పాటు ఈ యాడే 2 more. ఇంతకుముందు ఈ అవతారాలు ఈ 2 తగిలించుకుని రాలేదు. విద్వత్ పోషణ, వేద సంరక్షణ తగిలించుకుని ఏ అవతారం ఇంతకు రాముడైతే ఆ కాన్సెప్ట్ తో కనపడలేదు ఎక్కడ. రాముడి గురించి చెప్పినప్పుడు కృష్ణ అవతారం, ఈవెన్ షిరిడి సాయి దాంట్లో కూడా కనపడలేదు మనకి ఎక్కడ కూడా ఈ 2 కాన్సెప్ట్లు. స్వామి కూడా ఓకే అమ్మా, అవును. ఈ యొక్క స్వామి అవతారంలో కూడా చివరి చాలా వెయిటెడ్ మోర్ దాన్ 60-70 years వెయిట్ చేసి 90 ప్రాంతంలో వచ్చేటప్పటికి ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేదం గురించి బాగా ప్రొపగాండా చేస్తున్నారు. ఇప్పుడు వేదం పార్ట్ అండ్ ఆఫ్ సత్యసాయి. ప్రపంచం కూడా వేదంతో నిండిపోవాలి స్వామి కోరిక. ఆ 2 నమస్తే అస్తు, అది దండం పెట్టడం అండి. స్వామి మనకి దండం పెట్టేవండి, చాలా అపచారం అండి, లెంపలు వేసుకోండి, ఇవన్నీ కుక్కిట పురాణాలు. అర్థం చేసుకోకపోతే అలానే ఉంటుంది. ఆ 2 చేతులు ఏంటంటే నమస్తే, ఎవ్రీబడి షుడ్ లెర్న్ వేద రుద్ర. ఇప్పుడు ప్రశాంతి నిలయంలో ప్రతి నిత్యము వేదం పఠనం చేస్తుంది. ప్రతి సాయి సెంటర్లో కూడా చేస్తున్నారు, చేయాల్సిందే. అందుకనే స్వామి ఒక సందర్భంలో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేద వాంగ్మయ విశిష్టత గురించి ఒక అద్భుతమైన సందేశం చెప్పారండి. అందులో అంశాలు అంటే తెలియనివా అంటే తెలిసినవే కానీ కొత్తగా ఉంటాయి. వేద వాంగ్మయ పదాలు ఎప్పుడు కొత్త అనిపిస్తాయి ఎవరు సంస్కృత పండితులు తప్పితే. We'll go slowly and continue tomorrow if today not closed. ఆయన పదాలు ఆయన మాట్లాడండి, ఇద్దరు సొంత కవిత్వం పెట్టదలుచుకోలేదు. విద్యను మించిన నేత్రములు, సత్యమును మించిన తపస్సు, కోరికలు మించిన దుఃఖము, ఇంకా త్యాగమునకు మించిన సుఖము ఈ జగత్తులో కానరావు. మళ్ళా ఇక్కడ మొదలు పెట్టాడు బాబోయ్, భూమి గుండ్రంగా ఉంది, ఎక్కడికి వచ్చినా ఎక్కడికి వస్తున్నాడు స్వామి. కనుకనే వేదము సూత్రవాహినిలో ఫస్ట్ మళ్ళా ఉపోద్ఘాతం అంటే ఇదే, మళ్ళా ఇదే మొదలు పెట్టారు. నా కర్మన, నా ప్రజయ, ధనేన, త్యాగే. మనకు అర్థం కావాలని ఖచ్చితంగా ఎన్నిసార్లు వల్ల వేసుకున్నాం ఈ పదాన్ని మాత్రం. ఇప్పుడు మనకు అర్థం, వేరే వాళ్ళ సంగతి వదిలేసాను, వాళ్ళు ఎన్నిసార్లు విన్నారు, మనమైతే 100 సార్లు. మనకి ఇంకా అర్థం కాకపోతే ఇంక మన ఎవరు బాగు చేయలేరు.
ఎన్నిసార్లు చెప్పుకున్నాము, ఎన్నిసార్లు వచ్చిందో. మొన్న సూత్రవాహినిలో టోటల్ నేరేషన్ అంతా ఇదే చేశారు సారు. కనుక మానవునికి త్యాగమే ప్రధానమైన. త్యాగం అంటే డబ్బులు అనుకోకండి దయచేసి ప్లీజ్. ఎప్పుడు డబ్బులు, నాకు డబ్బులు ఎందుకని బాబు, మా ఇంట్లో ప్రింటింగ్ మెషిన్ అయింది, సత్యసాయి ప్రింటింగ్ మెషిన్ ఉంది. ఐ డోంట్ నీడ్ మనీ, ప్లీజ్ డోంట్ థింక్. త్యాగం అంటే డబ్బులు డోంట్ బ్రింగ్ మనీ ఇన్ యువర్ మైండ్ ప్లీజ్. కనుక మానవునికి త్యాగమే ప్రధానమైన ప్రాణం. త్యాగమే నిజమైన యోగము, భోగమే రోగం. ఆ మాట చెప్పలేను, యాడ్ చేస్తున్నా. త్యాగాలిస్ట్ యోగ, భోగాలిస్ట్ రోగ. భర్త భూమి త్యాగ భూమి, భోగ భూమి కాదు అని చాలాసార్లు చెప్తుంటా నేను. ప్రేమ స్వరూపులారా, మేడం గారు చాలా సార్లు అన్నారు ఇవాళ. థ్యాంక్ యూ మేడం. మాలో ప్రేమ ఉందో లేదు కానీ మమ్మల్ని ప్రేమ స్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా 10 సార్లు వేళ మమ్మల్ని మీరు స్తుతించారు. విద్ అనే ధాతువు నుంచి వచ్చినది వేదం. ఇక్కడ వేదం అంటే స్వామి 3 అర్థాలు చెప్తారు. 3 అంటే ఆయన చెప్పింది 3. వేదము అంటే తెలివి, వేదము అంటే విజ్ఞానము, వేదము అంటే ఎరుక అని మొదలైన అనేక అర్థములు ఉంటున్నవి అన్నారు స్వామి. అంటే తెలివి, విజ్ఞానం, ఎరుక. అండర్లైన్ దిస్ పాయింట్. తెలివి, విజ్ఞానం, ఎరుక. ఒకసారి అనుకోండి 3 సార్లు. వేదం అంటే తెలివి, విజ్ఞానం, ఎరుక, తెలివి, విజ్ఞానం, ఎరుక, తెలివి, విజ్ఞానం, ఎరుక అంటే రికార్డ్ అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడైనా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పొచ్చు. కేవలము తెలివితేటలు పెంచుకున్నంత మాత్రం చాలదు. ఆమె ఎట్లా తీసుకెళ్తారో చూడండి. నాకు అందరూ సమానమే అన్నారు. రాత్రి చిన్న వీడియో, 54 నిమిషాల వీడియో. ఐ లవ్ ఎవ్రీబడి, ఐ లైక్ ఎవ్రీబడి, బట్ కానీ అని దీర్ఘం తీశారు. చూసారా? చిన్న వీడియో, 54 సెకండ్ల వీడియో అండి. నాకు అందరిని ప్రేమిస్తా, నాకు అందరూ ఇష్టమే, నో డిఫరెన్స్. కానీ అలాగనే తెలివితేటలు పెంచుకున్నంత మాత్రం చాలదు. తెలివి సక్రమైన తెలివిగా ఉండాలి. ఎరుకను గుర్తింపజేసే తెలివిగా ఉండాలి. జ్ఞానమును అంటే స్వామి ఎలాగ బిల్డప్ చేస్తారు చూడండి సబ్జెక్టు. ఎరుకను గుర్తింపజేసే తెలివిగా ఉండాలి, జ్ఞానాన్ని పోషించే తెలివిగా ఉండాలి. ఈ జగత్తునందున్న సమస్త జ్ఞానమును నిజమైన జ్ఞానము చెప్పడానికి వీలు కాదు. త్రికాల జ్ఞానము జ్ఞానం, అద్వైత జ్ఞానము జ్ఞానం. ఇట్టి జ్ఞానం ఒక దైవమే. ఆ దైవమే సత్యముతో కూడినవాడు. ఇదియే అనంతమైంది. కనుక మనం భజన కూడా పాడుతుంటాం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ. సో సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని అన్నారు మహనీయులు అంటున్నారు స్వామి. మానవుడు తన జీవితంలో పరిపూర్ణతను పొందుటకు వేదం అనేక విధములుగా తోడ్పడుతున్నది. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వేదం స్వామి టాపిక్ అనమాట ఇది. వేదం మనకి ఏం చేస్తుంది, ఏం ఉపయోగపడుతుంది అంటే ఎప్పుడంటే ఇది చెప్పండి. మంత్రదర్శులైన మహనీయులు ఆవిర్భవింపజేసిన, ఆవిష్కరించిన సత్యవాక్య స్వరూపమే వేదము. ఇట్టి వేదము త్రికాలములందు మానవ ఉద్ధరణ జరుపుతున్నది. త్రిలోకములకు యోగక్షేమాలను కలిగింపజేస్తున్నది. వేదం అనంతమైనది అని అనగానే ఎవరు గుర్తుకు రావాలండి? ఒక ఋషి పేరు గుర్తుకు రావాలి. తక్కువ చెప్పాలి. వేదం అనంతమైనది. సూపర్ సూపర్. మానవుడికి కేటాయించిన ఆయు ప్రమాణము అల్పమ్మగుడి చేత ఈ అనంతమైన వేదమును అధ్యయనం చేయడానికి కాలం చాలకపోయినది. మన గురించి చెప్పట్ల, మానవ గురించి చెప్తున్నా. సమస్త మానవుల గురించి, ఇంతకుముందు పోయిన వాళ్ళ గురించి ఇప్పుడు జరుగుతుంది. అందరికీ రిలేటెడ్ ఇది. వేదమును వేద పుస్తకం, ఏంటది, మనం ఒక చిన్న హ్యాండ్ బుక్ ఉంటుంది. ఏమంటే టైటిల్ ఏంటది? సత్యసాయి వాళ్ళది.
హ్యాండ్ బుక్ వేద బుక్ పేరు చెప్పండి సార్. వేదమాలిక పక్కనే ఉంది నాకు అన్ని రెడీగా ఉంటాయి. వేదమాలిక హ్యాండీ బుక్ ఉంది. ఏదో కొన్ని సెలెక్టెడ్ వేదాలు పెట్టారు. అది అది వల్ల వేస్తే మొత్తం వేదం అంతా వచ్చినట్టేనా? అలా ఎలా అవుతుంది? ఏదో మనకు కావాలని 10 వేదాలు అందులో పెట్టారు వేదమాలిక అని చెప్పి. ఈ అనంతమైన అధ్యయనం చేయడానికి కాలం చాలకపోయినది. వేదం అధ్యయనం చేసినంత మాత్రం చాలదు, మళ్ళా ఇక్కడికి తీసుకొస్తున్నారు భగవద్గీత లాగా. కానీ దాన్ని ఆచరించడానికి కాలం చాలటం లేదు. ఈ విధమైన సమస్యను గుర్తించి మహర్షులు వేదములను చిన్న చిన్నగా విభజిస్తూ వచ్చారు. స్వామి ఎలాగా అంటే వేదిక ఆరిజిన్ గురించి ఎలా మొదలు పెట్టారో చూడండి. అది ఎక్కడి దాకా తీసుకెళ్తారో నాకు తెలియదు, చూద్దాం. అనంత వేదములో ఉన్న రుక్కులను వేరు చేసి దీనికి రుక్ సంహిత అని పేరు పెట్టారు. అదేవిధంగా యజు సంహిత, సామ సంహిత, అధర్వణ సంహిత అనే పేరుతో వేదాలను విభజించారు. సో ఇక్కడ వి గాట్ 4 వేదాలు. వేదాలు 4 అంటే కాదు, 4 అని చెప్పకూడదు. వేదాలు ఈసారి ఎప్పుడు చెప్పి 5 అని చెప్పాలా. ఈ వేదం 4 అయినప్పటికీ యజుర్వేదం కృష్ణ యజుర్వేద సంహితమని, శుక్ల యజుర్వేద సంహితమని 2గా విభజించారు. ఏతావాత మొత్తం 5 వేదములుగా రూపొందుతూ వచ్చినాయి. ఈసారి ఎవరిని అడిగితే 5 అని చెప్పండి. అదేంటి సార్ అనేది వాడు తెల్లమొహం వేయాలి, మనం తెల్లమొహం వేయకూడదు అడిగినవాడు. ప్రతి సంహితమును 3 భాగములుగా విభజించారు. అంటే రుక్ సంహిత, యజుర్ సంహిత ఇవన్నీ కూడా ఎవరి సంహిత డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఎవరిని చెప్తారా? సార్ చెప్తారు, కోటేశ్వరరావు చెప్తారు. ఏం పర్లేదు సార్, కూర్చునే సార్. భలేవా సార్, ఇయర్ మై బ్రదర్, లైవ్ బ్రదర్. నా సీట్లో కూర్చొని అడిగితే నేను తెల్లమొహం వేస్తా, మీరు ఇంకానేమో అన్ని అద్భుతమైన సమాధానాలు చెప్తున్నారు మీరు. అందుకనే సార్ సంహితలు బ్రాహ్మణములు. నేను సంహితలో స్వామి 3 పార్ట్స్ అన్నారు, అందులో పేర్లు ఎవరిని చెప్పగలరా అని అడిగాను. ఒక పేరు చెప్పారు మీరు. 2 ఆర్ దేర్ అగైన్. ఆరణ్యకములు. సెకండ్ వన్ ఓకే. మూడోది కూడా మీరు నోటి నుంచే చెప్పండి దయచేసి. రెండు టఫ్ చెప్పి మూడోది ఈజీ. ఉపనిషత్తు అయిపోయింది, వద్దు. ఫస్ట్ బ్రాహ్మణం. నవ్ రికార్డ్ అయితే ఎందుకు నేను టాపిక్ తీసుకున్నానంటే, మనం అప్పుడప్పుడు ఇలా పునశ్చరణ చేసుకుంటే కొంత వేదవాంగ్మయం తెలుస్తుందండి. 1500 రోజులు సత్సంగం చేశారని ఎవడన్నా అడిగితే మన తెల్లమొహం వేయద్దు దయచేసి. అట్లీస్ట్ అవుట్లుక్ అని చెప్పగలం. సో బ్రాహ్మణము, ఆరణ్యకము చాలాసార్లు మనం జ్ఞానవాహినిలో చదువుకున్నాం ఇదంతా. ఉపనిషత్తులు సారా? అవునవునమ్మా, మూడోది ఉపనిషత్తులు. సో బ్రాహ్మణము మంత్రములతో కూడినది. ఈ మంత్రములు యజ్ఞయాగాది క్రతువులను సూచింపజేసేవి, దాన ధర్మాలకు తోడ్పడుతవి. మంత్రమనగా ఎవరైనా చెప్తారా? మంత్రమనగా మననాత్రయతే ఇది మంత్ర. మననము చేయబడేది మంత్రము. మననాత్రాణ సమ్మిళితం ఇది మంత్ర. చెప్పింది కరెక్ట్. మననంతో త్రాణశక్తి కూర్చి ఉచ్చరించేది మంత్రం. నియమించిన అర్థమును వివరింపజేసేది మంత్రం. ఈ మంత్రములన్నీ దైవ సంబంధమైనవి. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రాహ్మణం. ఇక రెండవది ఆరణ్యకము. అంటే మానవుడు వానప్రస్థములో ప్రవేశించి అరణ్యములో సంచరిస్తూ కందమూలాలను భుజిస్తూ కాలం గడుపుతున్న సమయంలో అధ్యయనం చేసినవి ఈ అరణ్యకములు. ఎంతగా టోటల్లీ కర్మకాండకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆరణ్యకములన్నీ కూడా కర్మకాండ. ఇందాక అంటే టోటల్ మంత్రాలు. ఆ మంత్రాలు చదువుతూ కూర్చుంటే సరిపోదు, నెమ్మదిగా ఎలా దింపుతారు చూడండి స్వామి. గాయత్రి మంత్రం చేసుకుంటూ రోజుకు 6,000 అండి, 14,000 అండి, 25,000 అండి. మాకు 25,000 చేసేవాళ్ళు కూడా ఉన్నారు వారానికి మా గ్రూప్ లో.
నేను ఆశ్చర్యపోతుంటా. ఇందులో కర్మకాండకు అవకాశం ఎక్కువగా ఉంటున్నది. మంత్రములతో సమానంగా కర్మలు ఆచరించినప్పుడు మంత్రకర్మల సమ్మిళిత స్వరూపమే దైవత్వాన్ని ప్రాప్తింప చేసుకోవచ్చు. నేను చెప్పాడు ఈ సంభాషణ బిట్వీన్ హనుమాన్ అండ్ విభీషణ, దిస్ వన్. ఇప్పుడు ఆపాదించుకుంటే హనుమంతుడికి విభీషణ సంభాషణ ఇది. ఆయన ఎంతసేపు మంత్రాలు ఉచ్చరిస్తూ కూర్చున్నాడు. నో కర్మకాండ. ఎలా దర్శనమిస్తాడు? హనుమంతుడు మంత్రం ఉంది, కర్మకాండ ఉంది. శ్రవణ మనన నిధిధ్యాసాల వల్ల మనం ఏ విధంగానైతే సత్యాన్ని పొందగలమో, సత్యం తెలియాలంటే 3 కావాలి. శ్రవణం చేయాలి, వింటే సరిపోదు. మననం చేయాలి, నిధిధ్యాసనం. అన్నం వండుకోవాలి, టేబుల్ మీద పెట్టాలి, చూస్తూ కూర్చుంటే సరిపోయి తినాలా, తిని అరిగించుకోవాలా. తిని అరగకపోయినా డేంజరు, తినకపోయినా పారేసుకోవాల్సింది. తిన్న అన్నం అరగాలి, లేకపోతే తినకుండా అలా ఉంటే వేస్ట్ అయిపోతుంది. ఈ కర్మ మంత్రముల ఏకత్వం చేత దివ్యత్వాన్ని అనుభవించవచ్చు. మధుర పదార్థం పేర్లు వినంత మాత్రాన వాటి రుచిని అనుభవించలేం కదా. వాటిని భుజించినప్పుడే వాటి మాధుర్యం స్వానుభవంకి వస్తుంది. అనుభవము స్వానుభవం నిన్న మనకు మాట వచ్చింది. కనుక మంత్రాలను కేవలం ఉచ్చరిస్తే మధుర పదార్థాల పేర్లు వినంత మాత్రమే అవుతుంది. వీటిని ఉచ్చరించి ఆచరించినప్పుడే తిన్నంత మాత్రం అవుతుంది. వినటం వేరు, తినటం వేరు. వినటం వేరు, తినటం వేరు. ఒక అద్భుతమైన పద్యం చెప్తుంటారు స్వామి తరచుగా. అంధకారం వేళ హతవారినే చూడవసుదరో దీపపు వార్త వినటం వలన. ఓహో అక్కడ ఆహా ఎన్ని లైట్లు ఉన్నాయండి నా ఇంట్లో, పంపలో చీకటిగా ఉంది. ఆహా ఓహో బాంబేలో ఎన్ని లైట్లు ఉన్నాయి, అమెరికాలో అది. అక్కడ లైట్లు నా కొంపలో వెలుగు వస్తుందా? రోగ పీడితుని బలి రోగంబు తీరిన ఔషధ మహిమ విన్నాయంత. ఓహో షాపులో చాలా రకాల మెడిసిన్లు ఉన్నాయి, ఎక్కడో చూసాం. ఉంటే మనకి రోగం పోతుందా? నిరుపేదవాణి పేదరికము పోన్న విత్త ప్రభావం. ఆహా ఆ బ్యాంకులో ఇంతటా, ఆ బ్యాంకు ప్రాఫిట్ ఇంతటా, ఇన్ని వేల కోట్ల టర్న్ ఓవర్తా, కాస్ట్ ఎంతటా, ఈ అంటే మన దరిద్రం పోతుందండి. ఆహా బ్యాంకులో భలేగా డ్రా చేస్తున్నారే, లక్షల కోట్లు భలే ఉన్నాయే, 500 రూపాయల కోట్లు టైర్లలో దాచారే, బంకర్లో దాచారే. మనకు దరిద్రం పోతుందా వాళ్ళు దాచుకుంటే? ఆకున్న మానవుని ఆకలి తీరినా పంచపక్ష చాలా బాగుంది మెనూ. అడవడం 30 రకాలు పెట్టాడు బ్రేక్ఫాస్ట్ అని. ఫోటోలు చూస్తే ఆకలి తీరుతుందా? పులిహోర పెట్టింది ఇంక నేను తిందాను. నైవేద్యం పెట్టావు అంటే పెట్టలేదు. అప్పుడు మనం తీసుకుపోయి పులిహోర దేవుని దగ్గర చూపడానికి మేపులు నాకే. ఎంత తొందరగా చూపిస్తుందని చూపించాను, తొందరగానే చూపించి నాకు మేపులు పెట్టింది. అదేవిధంగా వేదం ఉచ్చరించిన మాత్రం చాలదు. దీనికి ఆచరణ తోడైనప్పుడే మధుర ఆనందం మనకు అర్థమవుతుంది. ఈ సత్య అనుభూతిని పొందినప్పుడే నిజమైన ద్రష్టలం అవుతాం. ద్రష్ట అని మనకి వేదంలో చాలాసార్లు వస్తుంది. పలానా మహర్షి ద్రష్ట చూశాడు, ఇప్పుడు ఏదో నడుస్తోంది, పాపం బ్రేక్ వచ్చింది. ఎవరో దంపతులట, విలువిద్య కాదలట, రకరకాల బాణాలు వేస్తున్నట్ట, అమ్ములు ఇవన్నీ చూసేకి ఈ 4వ అనువాకం విచిత్రంగా అనువాకం. అటువంటి వాళ్ళని చూసేట. ఎవరు చూశాడు 4వ అనువాకంలో? ఋషి హుయిస్ 4వ అనువాక ఋషి ఎవరు? దూర్వాసుడు అనుకుంటానండి. యా సార్ అలా అని చెప్తాడు. ఫలాంది చూసేటప్పుడు చూసేటప్పుడు ఊహ వస్తుంది సార్. మీకు బర్త్డే అనగానే మల్లెలు ఆయన అనగానే మీరు ఇంకో వాళ్ళగా వస్తే ఇంకో రకం ఊహలు వస్తాయి మీకు. బై సీయింగ్ సంథింగ్ విల్ గెట్ హ్యావ్ సమ్ థాట్ ఇన్ అవర్ బ్రెయిన్. ఫలానా ఎవడో ఈయన ఊహించుంటాడు, రకరకాల ఏదో భార్యాభర్త కనిపించారు, ఆటవికులు కనిపించారు, విలువలు అది చూసేటప్పుడు అలా కనిపించి ఈ యొక్క అనువాకం యొక్క శ్లోకాలు బయటకు వచ్చినాయి. వేదములను మనం ఉచ్చరించకపోయినప్పటికీ వేదాధ్యయనం చేసేవారి దగ్గర మనఃపూర్వకంగా శ్రవణం చేసిన చాలుట. వేదవాణి అందే ఉంటుంది సర్వసారము, అదే శబ్ద బ్రహ్మం. నేడు మనం పీల్చే గాలి, త్రాగే నీరు, వినే శబ్దం అన్ని మలినమైనవి. కనుకనే వేద మంత్రముల చేత పవిత్రమైన భగవన్నామ చేత వాతావరణాన్ని పవిత్రం గావించాలి. అందుకని నగర సంకీర్తన చేయమని పొద్దున స్వామి చెప్పింది అది.
మనం ఎక్కడ ఏ పదములను ఉచ్చరించినప్పటికీ ఆ శబ్ద తరంగములు గాలిలోని విద్యుత్ తరంగములతో చేరి సర్వత్రా వ్యాపించిపోతాయి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన మాటలు ఇక్కడ మీ దగ్గరికే మాత్రమే కాదు, 56 మందికే కాదు, ఈ నీళ్ళ ఆకాశంలో పోతున్నాయి. ఇది వినగలిగే వాళ్ళు వింటూనే ఉంటారు, మనకు చేత కాకపోవచ్చు, కొంతమందికి ఆ శక్తి ఉంటుంది. ఈ మాటలను ఎక్కడో శబ్ద తరంగాలు వినే వినే అద్భుతమైన శక్తి సంపన్నులు చాలా మంది ఉన్నారు. దే కెన్ హియర్. మన గ్రూప్ లో జాయిన్ కాకపోయినా వాళ్ళకి మా మాటలు చేరుతూనే ఉంటాయి. ఈ శబ్ద తరంగములకు మరణమే లేదు, సర్వత్రా ఉంటాయి. మనం ఏదో ఇప్పుడు ఏదో రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో పెడితే మనం ఉన్నా లేకపోయినా ఉంటే తాపత్రయంతో రోజు రికార్డింగ్ అమ్మాయి టైం గుర్తు నాకు చూస్తూనే ఉన్నాను, చూసే మాట్లాడుతున్నాను. ఓకే, కనుక ఆనాటి మంత్రదర్శన మహర్షులు అడవుల్లో ప్రవేశించి వేదాధ్యాయనం తెలుపుతూ వాతావరణాన్ని పవిత్రంగా ఆవిస్తూ వచ్చారు. నిజంగా నేటి భారతీయులు వేద సామర్థ్యాన్ని చక్కగా గుర్తించలేదనే చెప్పవచ్చు. గుర్తించి ఉండినచో వీటిని అంత సులభంగా వదిలి వదిలి ఉండేవారు కాదు కదా. మనం ప్రాధాన్యత ధనానికి ఇచ్చిన ప్రాధాన్యం వేదానికి ఇచ్చుంటే మనం ఆయన స్వామి చెప్తున్నారు, నిజంగా మనం రికగ్నైజ్ చేసి ఉంటే వాటిని వదిలిపెడతామండి. దాని రుచి తెలిస్తే, రుచి తెలియకనే మనం ఎవరు ఆ జోలికి పోవట్లా, వేదాల జోలికి. చెలగి మధు గ్రోల చేదు రుచించిన ముద్ద ఖర్జూరం తినేవానికి చింతపండు రుచి. ఈనాడు వేదాధ్యం చేసేవారు కూడా దీని మాధుర్యాన్ని సరిగా గుర్తించలేదనే చెప్పవచ్చు. వారు దీన్ని ఏదో జీవనోపాధికే ఉపయోగించుకుంటున్నారు, కానీ ఇది జీవిత పరమావధికే ఏర్పడిన విషయాన్ని అర్థం చేసుకోవటం లేదు. అవతార పురుషులు కనుక అలా అంటాడు, మనం హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అలా అన్నారు ఏంటంటే అలానే అంటుంటారు. ఎంతో మంది చూశాడుగా ఆయన అంటుంటాడు, ఎంతో మంది లోకాలు చూస్తుంటాడు కనుక ఆయన అలా చెప్తుంటాడు అవతార పురుషుడు. ఇక మూడోది ఉపనిషత్తులు. ఈ మానవ జీవితంలో ధర్మ అర్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థమును ప్రబోధించే నిమిత్తమే వచ్చినవి. మనం రెండు సార్లు నేను ముచ్చరించాను. యూ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్. వేదము ద్వైతము, వేదాంతం అద్వైతము. మనం కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. వేదము ద్వైతము, వేదాంతము అద్వైతము. ఉపనిషత్తులు వేదాంతములు. వేదములు అంత్యములో ఉన్నవి కనుకనే వీటికి వేదాంతములు అని పేరు. ఉపనిషత్తులో 2 విధమైన విద్యలు ఉన్నవి, అపర విద్య, పర విద్య. ధర్మార్థ కామములంతా అపర విద్యలు, ఒక మోక్షం మాత్రమే పర విద్య. ఇటు పర విద్యను పొందాలంటే ప్రాకృతమైన అభ్యాసములు, సాధనలు అక్కరలేదు. ఇవన్నీ ద్వైతముతో కూడినవే. సత్య దృష్టి మాత్రమే ఈ విద్యకు పనికి వస్తుంది. కాస్త సాయం ముందుకు తీసుకెళ్తూ వేదాలకు ఉన్న రకరకాల పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వేదములకు 9 పేర్లు ఉన్నాయి. ఎవరైనా చెప్తారండి? నేను చెప్తాను, స్టార్ట్ చేస్తాను, ఎవరన్నా కంటిన్యూ చేయొచ్చు. శృతి, అనుస్వరం, త్రయి, ఆమ్నాయము, సమామ్నాయము, ఛందస్సు, స్వాధ్యాయము, నిగమము, ఆగము. ఐ రిపీట్. మనకు దొరికితే వేదవాంగ్మయంలో కల్చర్ లిటరేచర్ బుక్ లో దొరుకుతుంది, బాలమనోహరరావు బుక్. శృతి, అనుస్వరము, త్రయి, ఆమ్నాయము, సమామ్నాయము, ఛందస్సు, స్వాధ్యాయము, నిగమం, ఆగమం. పూర్వకాలంలో గ్రంథాలు కానీ, టేప్ రికార్డర్లు కానీ, గ్రామ్ఫోన్ ప్లేట్లు కానీ ఉండేవి కాదు. గురు శిష్యుల సంబంధం చేత గురువు చెప్పినట్లు నడుచుకొని రాత్రింబవళ్ళు గురువును అనుసరిస్తూ గురువు చెప్పిన స్వరమునే దారి తప్పకుండా ఉచ్చరిస్తూ ఉండేవాడు. పదములు కొంత అటు ఇటు జరిగినప్పటికీ పర్వాలేదు, కానీ స్వరం మాత్రము తప్పకూడదు. ఎందుకంటే వేదము స్వరబద్ధమైనది. ఈ విధంగా గురువు ఉచ్చారణ విని నేర్చుకున్నది కనుకనే దీనికి శృతి, అనుస్వర అని పేర్లు వచ్చాయి. ఆనాడు అధర్మ వేదం ఎవరూ పాటించలేదు. కేవలము
మొదటి 3 వేదములకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం చేత దీనికి త్రయి అని పేరు వచ్చింది. ఇంకా 4వది ఆమ్నాయము. నా అనగా అభ్యాసము. ఏ నిమిషంలో దీని అభ్యాసము మానినా మర్చిపోతామేమోని జాగ్రత్త స్వప్నములు కూడా దీన్ని అభ్యసిస్తూ వచ్చారు. ఎంత బాగా ఆమ్నాయం. ఏ క్షణంలో మర్చిపోయినా మళ్ళీ మర్చిపోవచ్చు అని చెప్పి 24 అవర్స్ 365 డేస్ 3 రకాల అవస్థలందు దీని మైండ్ లో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది వాళ్ళకి మహనీయులకి. ఏమో ఏ క్షణంలో దట్స్ వై ఇట్స్ కాల్డ్ నా అంటే అభ్యాసం, ఆమ్నాయం అందుకని పేరు వచ్చింది. దీని హృదయంలో స్థిరపరచుకోవడం చేత సమామ్నాయము అని కూడా దీనికి పేరు వచ్చింది. సామవేదం ఛందోబద్ధమైనది కనుక దీనికి ఛందస్సు అని పేరు వచ్చింది. ప్రాచీన కాలం నుంచి తరతరాలుగా తాతల నుంచి తండ్రులకు, తండ్రుల నుంచి కొడుకులకు ఈ విధంగా వేదం ప్రాకుతూ వచ్చింది కనుక దీనికి స్వాధ్యాయము అని పేరు. ఇంకా ఇది భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నాం కనుక దీనికి నిగమాగమం. అన్నమయ కీర్తన అన్నమాశయ నిగమ అని ఒక పాట అద్భుతమైన కీర్తన ఉంటుంది. నిగమ ఆగమం అని పేరు. కమింగ్, గోయింగ్ ఇన్సైడ్ అండ్ కమింగ్ అవుట్. పూరకము, రేచకము, టేకింగ్ ఎయిర్ అండ్ కమింగ్ అవుట్. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్నమాట. సోహం. భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసంలే వేద స్వరూపాలు. మనం అనుకున్న మాట, ఆయన అనుకున్న మాట, మనం అనుకున్న మాట కాదు. భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసంలే వేద స్వరూపాలు. సోహం ఇందులో ఎంతటి సత్యం ఉంటున్నదో చూడండి. సో గాలిని పీల్చుకోవటం, హం వదలటం. సో అనగా అది, హం అనగా ఐఆమ్ దట్, ఐఆమ్ దట్, ఐఆమ్ దట్. నేను అంటున్నా స్వామి ఏకరు పెట్టాడు ఆయన మూర్తి గారి బాబు. సో నేనే దైవం, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్. తత్వమసి అనే మహావాక్యానికి ఇది సరైన అర్థం. కేవలము దైవం యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసంలే కాదు, సర్వమానవుల ఉచ్ఛ్వాస నిశ్వాసములు దైవత్వాన్ని తెలుపుతున్నాయి. అది కూడా వేదవాక్యమే. ఈ సోహం అనే వేదవాక్యం లేకపోతే మన జీవితమే లేదు. రోజుకి ఎన్నిసార్లు అంటామండి 24 గంటల్లో? 24,000. రకరకాల అంకెలు చెప్తాను. 26,600 చిల్లర సైరాం. అలా కాదు, ఇప్పుడు మీకు క్లూ ఇస్తున్నాను. అన్ని కలిపితే 9 వస్తుంది. మళ్ళా నేను అట్లా బ్లైండ్ గా గుర్తుపెట్టాను. 26,100. వద్దు, మళ్ళా తప్పు లెక్కలు ఇప్పుడు రాసుకో. 21,600 రికార్డెడ్ నౌ. రివర్స్ నౌ రికార్డెడ్. రివర్స్ వద్దు గురు. 21,600 12 గంటల్లో 10,800. 10,800 కలిపిన 9 వస్తుంది. 21,600 కలిపిన 9 వస్తుంది. 9 డివైన్ నెంబర్. సో మనకు తెలిసినా తెలియకపోయినా 21,600 సార్లు సోహం జపం చేస్తూనే ఉన్నాం. ఐఆమ్ దట్, ఐఆమ్ దట్ అంటున్నాం కనుక. బట్ ఐఆమ్ దట్ అంటే ఎవడో తెలియచ్చు. ఈ సోహం అనే వేదవాక్యం లేకపోతే మన జీవితమే లేదు. ఏతావాత వేదమే మన జీవితము. శ్వాసయే ఈ వేదం. ఇంకొక చిన్న బిట్ ఉందండి, అది చెప్పి ఐ కెన్ స్టాప్ ఇట్. 10 నిమిషాలు అయిపోతుంది. చెప్పనా పద్మ? కెన్ ఐ స్టాప్ హియర్? ఓకే, చెప్పండి సార్, చెప్పండి. మనం బాగా వాడే, చాలా ఫ్రీక్వెంట్ గా వాడుతుంటారు మనం పెద్ద పెద్ద సత్సంగం చెప్పేవాళ్ళు. తపస్సు, తమస్సు. ఈ వేదమును ఇంత ప్రాణ సమానంగా భావించినందుకే పూర్వకాలంలో రామకృష్ణ గోవింద అనే పేర్లు లేకుండా ఈ వేదమును ఇంత ప్రాణ సమానంగా భావించినందుకే పూర్వకాలంలో రామకృష్ణ గోవింద అనే పేరు లేకుండా తస్మై నమః కర్మణే, ఇది మంత్రం, వాళ్ళు ఉచ్చరించే మంత్రం. ఈ కాలంలో ఇప్పుడు రామ రామ కృష్ణ కృష్ణ లిఖిత జపాలు వచ్చినాయి. ఓం శ్రీ సాయిరామ్, లేకపోతే శ్రీరామ. పూర్వకాలంలో వాళ్ళు చేసిన తపస్సు ఇది. తస్మై నమః కర్మణే అంటే ఓ సుఖపురుషుడా నమస్కారం అన్నారు మహర్షులు. అలాంటి సుఖపురుషుడు ఎక్కడున్నాడు?
ఆ దివ్యత్వాన్ని గుర్తించాలని అనేక మంది మహర్షులు తపస్సు చేసి చివరికి భగవంతుడు తాము చూశామన్నారు. ఎక్కడ చూశారు? బయట చూసారా, లోపల చూసారా? అంటే వేదా మహాతేహం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఎక్కడున్నాడు అంటే అజ్ఞానమనే అంధకారానికి అవతల ఉన్నాడు. ఇది సుప్రీం పవర్, జ్యోతి స్వరూపుడుగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? తమస్సుకు అవతల ఉన్నాడు, చీకటికి అవతల ఉన్నాడు. తమస్సు అంటే లేదు బ్రహ్మాండంగా లైటింగ్ కనిపిస్తుందంటే ఆ లైటింగ్ కాదు, దేహ భ్రాంతియే తమస్సు. ఇప్పుడు నాకు బ్రహ్మాండంగా లైటింగ్ కొడుతుంది ఈస్ట్ సైడ్ నుంచి, నేను చీకట్లో ఉన్నా అంటే అట్లా నేను మంచి వెలుగులో ఉన్న ఆ వెలుగు కాదు, ఈ దేహ బాడీ కాన్షియస్ అనేది గొప్ప తమస్సు అన్నమాట, చీకటి. ఇండియా ఎక్కడంటే మా రూమ్ ఎంత నుండి పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయని చీకటి అంటే అండి ఆ లైట్ కాదండి, నాట్ ఫిజికల్ లైట్, లోపల ఇన్నర్ డార్క్నెస్. ఈ దేహ భ్రాంతియే తమస్సు, ఇంద్రియ భ్రాంతియే తమస్సు. మరి తపస్సు అంటే నేను కాదు, శరీరం కాదు, ఇంద్రియములు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు. ఎస్, ఇవన్నీ కాదు. నేను అనుకున్నాం అకార ఉకారం మకారంలో అకారం అవసరమే, ఉకారం అవసరమే, బట్ అకారం ఉకారం కంటే మకారం ప్రజ్ఞ చాలా ఇంపార్టెంట్. ఒకటి దేహము, రెండు ప్రాణశక్తి అనుకున్న, మూడోది ప్రజ్ఞ. సో ఐఎమ్ నాట్ బాడీ, ఐఎమ్ నాట్ ఇంద్రియాస్, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ ద బుద్ధి. మరి ఎవరు? నువ్వు ఎప్పుడు కాకపోతే ఎవరయ్యా? సో ఆత్మను అనుసరించడమే తపస్సు, శరీరాన్ని అనుసరించడము తమస్సు, ఆత్మను తమస్సు తపస్సు రెండు మనం చేస్తాం, మనమే చేసుకుంటాం, ఎక్కడో అక్కర్లేదు, ఋతువులు కాదు. ఈ దైనందిన జీవితంలో ప్రతి వాడు కూడా తమస్సులో ఉంటాడు, తపస్సులో ఉంటాడు. ఆత్మను అనుసరించడమే తపస్సు. ఈ విధంగా వేదం సులభంగా బోధిస్తూ వచ్చింది. ఇంకా టాపిక్ కొంచెం పెద్దగా ఉందండి, ఐ డోంట్ వాంట్ టు టేక్, హరిబరి కాదలుచుకోలేదు, నాకు అర్థం కావాలి, ఇంతవరకు అయితే పర్లేదు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రేపు కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం.